దేవుడు మనందరి జీవితంలో కల్పించిన గొప్ప భాగ్యం జరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాంశాల కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండి తీరుదాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనం చదువుకోవడానికి ఆసక్తి చెందిన వాక్య భాగం మార్కు సువార్తలకు పుస్తకం 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు సువార్తలకు పుస్తకం 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఈ చదివిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగం అని నేను నమ్ముతున్నాను. ఈ వాక్య భాగంలో ఒక ధనవంతుడైన ఒక కుమారుడు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన యేసయ్యను ఒక ప్రశ్న అడిగినట్టుగా మనం మొదటి భాగంలో చదివినప్పుడు మనకి కనబడుతుంది. ఆయన యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పిన ఒక మాట, మంచి బోధ కూడా నీతిమంతుడై తీరడానికి, లేకపోతే నీతియుక్తమైన జీవితం పొందుకు తీరడానికి నేనేం చేసి తీరాలి అన్న రీతిగా యేసయ్యకు ఆయన ఏమని ఒక ప్రశ్నను అడిగి ఆయన సంభాషణను ప్రారంభించినట్టుగా మనకి కనబడి తీరుతున్నది. అలాగే యేసయ్యతో మాట్లాడిన ప్రణాళికలో యేసయ్య ఆయనతో చెప్పిన ఒక మాటే మనం 21వ వచనంలో మనం చదివినట్టుగా మనం చూడగలిగాం. 21వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, యేసయ్య ఆయనను తేరి చూచి ఆయనను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది అంటే దాని అర్థం యేసయ్య మనల్ని ప్రేమించుచున్నారంటే దాని అర్థం మన కొదువులను అర్థం చేయించి తీరడానికి. చెప్పబోయే ఈ వాక్యం చాలా కాంట్రవర్సీ నాకు తీసుకొస్తుందో ఏమో నాకు తెలియదు. చాలా మంది ముఖము మ్లానం అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను, తెలియదు. ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ మనతో మాట్లాడి తీరడుగా. ఆయనని యేసయ్య ప్రేమించడానికి ఒక కారణం ఏమిటి అంటే ఆయనలో ఉన్న కొదువును దేవుడు ఏం చేసి తీరడానికి, బయలుపరిచి తీరడానికి దేవుని యొక్క ప్రేమను ప్రకటించుకు తీరాలి. దాని అర్థం మనుషులందరిలో కొదువులు ఉన్నాయి. అందుకే రోమాపత్రిక చెప్తున్న మాట, మనుషుల్లో కొదువు ఉన్నది, అందరూ దేవుని యొక్క మహిమలో నుంచి పడిన వారే. కానీ ఆ కొదువులను నింపుకోగలిగి తీరే ఒక ప్రయత్నము దేవుని యొక్క బిడ్డలుగా మనం చేసి తీరాలి. అయితే ఇక్కడ రాయబడిన ఈ మనిషికి ఉన్న కొదువు ఏంటిది అని మీరు చెప్పుకోగలిగి తీరుతారా? చాలా మంది చెప్తారు ధనం ఆయనకు ఒక కొదువు అనుకుంటా. నేను చెప్తున్న విగ్రహారాధన ఆయనకు ఒక కొదువు. ఆయనకున్న విగ్రహం ఇంకేది కాదు, ధనం పట్ల ఉన్న ఆశ అది ఒక విగ్రహారాధనగా తన జీవితంలో ఉండి తీరినది. అందుకే దేవుడు ఆయనని ప్రేమించి ఆ విగ్రహాన్ని పగటి వల్ల ఏం చేయాలి, పగలగొట్టి తీరాలి అని ఆశపడి యేసయ్య ఆయనతో చెప్పిన ఒక మాటే దాని 21వ వచనంలో మనం చదివినట్టుగా మనకి కనిపించుతున్నది. ఆ విగ్రహం పగలాలి అంటే 4 విషయాలు జరిగి తీరాలి. మొదటిగా యేసయ్య ఆయనతో చెప్పిన ఒక మాట, విగ్రహం పగలాలంటే మొదటి నువ్వేం చేయాలి, అమ్మాలి. విగ్రహం పగలాలంటే ఏం చేయాలి, అమ్మాలి. అమ్మడం అన్న ఒక విషయం అందరికీ తెలిసిన ఒక విషయమే. ఈయనతో యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా, ఏమి అమ్మమని చెప్పారు, తనకున్న సమస్తాన్ని ఏం చేయమని చెప్పారు, అమ్మేమని చెప్పారు. ఈ పగటి వేళ యేసయ్య మనతో చెప్పితే ఎంతమంది పగటి వేళ దేవునికి సేవిస్తారు అన్నది, అందుకే నేను ఇందాక అన్నది ఎంత కాంట్రవర్సీగా మారి తీరుతుంది. ఈ మనిషికి యేసయ్య తన సమస్త వస్తువులను ఏం చేయమని చెప్పారు, అమ్మేసేయమని చెప్పారు. దాని అర్థం దేవుడు అన్ని అమ్మమని చెప్పినప్పుడు ఆయన మనసు ఏమై కలిగింది, అతి తీవ్రం కలిగేటట్టుగా, బాధ కలిగినట్టుగా బైబిల్ సెలవించి చేరుతున్నది. దాని అర్థం ఆయన సొమ్ము, ఆయన డబ్బు ఆయనకి ఏమై తీరింది, ఒక విగ్రహముగా మారి తీరింది, ఒక యజమానిగా మారి తీరింది, ఒక సంపాదనగా మారి తీరింది. దానిని యేసయ్య ఏం చెయ్యాలని కోరుచున్నారు, పగలగొట్టాలని కోరుతూ ఉండడం వలన ఆయన యేసయ్య ఆయనకి చెప్పిన ఒక మాట, సమస్తాన్ని ఏం చేయాలి, అమ్మేసి తీరాలి అని చెప్పడం జరిగింది. సమస్తాన్ని అమ్మేమని చెప్పేటప్పుడు ఆయనకి చాలా వేదన కలిగినట్టుగా బైబిల్ అక్కడ సూచించినట్టుగా మనకి అక్కడ కనిపిస్తున్నట్టుగా మనకి వాక్యం చదివితే చూడగలిగిన. అందుకే బైబిల్ మనకి చెప్పుచున్న మాట, లోకములో లేకపోతే భూమిలో సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నం చేయమాక పరలోకములో ఏదైనా సంపాదించుకు తీరడానికి ఏం చేయాలి, దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. దాని అర్థం లోకంలో దేవుడు ఏదో ఒకటి వదిలేమని చెప్పినప్పుడు ఎక్కడో పరలోకములో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించబడి తీరాలని ఆశ. దేవునికి ఆశ ఉన్నది, భూమిలో ధనవంతుడు అవ్వాలను, ధనాశ్చర్యములు కలిగి ఉండి తీరాలన్న దేవునికి ఆశ లేదు. పరలోకంలో నీకు ఏదైనా దక్కి తీరాలన్న ఆశ దేవునికి ఉన్నది. దాని అర్థం లోకంలో కొన్ని లాస్ జరిగి తీరాలి, లోకంలో కొన్ని
నష్టం జరిగి తీరితేనే పరలోకంలో కొన్ని లాభాలు చెందుకోగలిగి తీరేది. దానికి కొన్ని ఏం చేయాలి? అమ్మే పరిస్థితి తెచ్చుకు తీరాలి. అలాగే అపోస్తల క్రియ 2వ అధ్యాయం 45వ వచనం చదివినప్పుడు బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా ఆదిమకాల సంఘం ఏం చేసి తీరేది? అమ్మేసి ఇచ్చేసేటట్టుగా ఒక ప్రక్రియను చేసి తీరేది. అపోస్తల క్రియలో మనం చదవగలిగేది బలవంతం ఏం చేయలేదు, దేవుడు ఆత్మ ఎవరితో చెప్పలేదు, దేవుడు శైలి చెప్పలేదు. వారిలోనే ఏం కలిగి తీరింది? ఒక తీర్మానం కలిగి తీరింది. మాకున్న సొమ్ము మేమేం చేసి తీరాలి, అమ్మి తీరాలి అన్నట్టుగా తన వారి లోపల ఏం కలిగి తీరింది? ఒక ఆశ కలిగి తీరింది. ఎందుకు వాళ్ళు అమ్మారో మీకు తెలుసా? వాక్యం చదివితే చూడగలిగండి. సంఘములో కొందరిలో ఏమొచ్చి తీరింది? అవసరం వచ్చి తీరినందుకు అమ్ముకోవడానికి మనసు వచ్చి తీరింది. ఈ కాలంలో ఆత్మ ప్రేరేపణ ఉండి కూడా కొందరికి ఇది అర్థం కావట్లేదు. ఎవరు నీడీగా ఉన్నారు, ఎవరు అక్కడితో ఉన్నారో దానిని ఏం చేయట్లేదు, అర్థం చేసుకొని నెరవేర్చేటట్టుగా మనకి కనబడితేలేదు. అపోస్తల క్రియ 2వ అధ్యాయం చదవగలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు కూర్చున్న గది లోపలికి ఏం చేసి తీరింది? దిగి వచ్చి తీరింది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తీరింది. కొన్ని గంటలు కూర్చొని అన్ని భాషలు చెప్పేసుకొని చప్పట్లు కొట్టేసుకొని దూకేసి గెంతేసి నానా పనులు చేసుకోవడానికే కాదు, లోపల ఉన్న మనుషుల యొక్క కొదువులను పరిశుద్ధాత్మ అర్థం చేయించేస్తే నీకున్న సొమ్ములను ఏం చేసుకోగలిగి తీరుతావు? అమ్మడానికి మనసు కలిగి తీరుతావు. అదే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 34, 35 వచనాలు చదివినప్పుడు కూడా అదే సేమ్ పర్పస్ వాళ్ళలో కనబడి తీరింది. సంఘ బిడ్డల లోపల కొదువులు కనబడేసరికి వారి ఆస్తిపాస్తులను, ఇల్లును, ఆస్తిపాస్తులను, డబ్బులను, భూములను మొత్తం ఏం చేసుకున్నారు? ఇది బై ఫోర్స్ కాదు, బలవంతంగా చేసే ప్రక్రియ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించినందుకు, వారి హృదయంలో స్పందన కల్పించినందుకు వారు ఏం చేసి తీరారు? అన్నిటినీ అమ్మడానికి మనసు కలిగి తీరారు. దాని అర్థం ప్రథమ కాల సంఘము ఇష్టపూర్వకంగా ఇతరుల కరువులో కూడా, ఇతరుల ఇబ్బందులో కూడా చేయూతనిచ్చుకు తీరడానికి వారి యొక్క సంపాదనను ఉపయోగించినట్టుగా బైబిల్ సెలవిచ్చి తీరుతున్నది. అలాగే ఈ కాలంలో మనం కూడా దానిని ఏం చేయాలి? అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. దాని అర్థం దేవుడు ఎవరిని కూడా బలవంతంగా చెప్పట్లేదు అన్ని అమ్మేమని. అన్ని అమ్మే చేతకనిగా వాళ్ళు ఉంటే వెరీ గుడ్, దానికి నేను సమర్థించి తీరట్లేదు. అందుకే దేవుడు ఆశించేది పరిశుద్ధాత్మ స్పందన కలిగేటప్పుడు ఏం చేయాలి? అమ్మగలిగేటట్టుగా ఉన్న మనసు కలిగి తీరాలి. ఎందుకు దేవుడు అమ్మడానికి చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే ఉన్న దాంట్లో తృప్తి చెంది తీరడానికి. 2 కొరింథీ 9వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు చాలా మందికి ఏం లేదు, తృప్తి లేదు. ఉన్న దాంట్లో ఏం లేదు. ఉన్న ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఒక బండి ఉంది, ఇంకొక బండి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆ పొలం కొన్నారు, ఇంకొక పొలం లేదు. కారణం చాలా మందికి ఏం లేదు, తృప్తి లేదు. తృప్తి ఉందా లేదో మీకు తెలియాలి అంటే మీ ఇంటి దగ్గర ఒక్క బబాస్కాయ్ మాత్రమే ఉంది. ఏం చేస్తారో? నా చేతికి ఇస్తే నేను ఏదో కూర చేసేస్తాను, నా చేతికి ఇస్తే దాని ద్వారా కేక్ అయినా తయారు చేస్తాను, దాని ద్వారా నేను ఏదో ఒకటి ఏం చేశారు. కొందరికి బబ్బాస్తాయనా, దాని అర్థం తృప్తి లేదు. ఒక కాలంలో ఉల్లిపాయల రేటు పెరిగిపోయింది. ఉల్లిపాయలు లేకపోతే వంట గదిలో వంటలు జరగదు. ఉల్లిపాయలు లేకపోయినా కూడా జరిగి తీరొచ్చు. తృప్తి ఉండి తీరగలిగితే దేనినైనా ఏం చేసి తీరొచ్చు, సహించుకోగలిగేది స్థితిగతి ఉండి తీరొచ్చు. కేరళలో జరిగిన ఒక మాట, ఒక పొలము లేదు పశువులను మేపే ఒక కుర్రోడు పెళ్లి చేసుకున్నాడు. అందగతే ఒక భార్య దొరికినందుకు మొదటి రాత్రి ఏం చేసుకున్నారు తెలుసా? ఇరువురు మాటల్లో గడిపి తీరారు. వారు ఆ మాటల్లో గడిపి తీరినాక ఆ మాటల లోపల రాత్రి కరెంటు పోయింది. ఈ మాటలు ఎంత కొనసాగి తీరింది, అక్కడ పశువుకి పెట్టిన ధాన్యం అక్కడ పెట్టారు. ఇరువురు కలిసి తినేశారు. ఇరువురు కలిసి ఏం చేసేసారు? పొద్దున్న లెగిచి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిగెట్టి వచ్చి ఏదో ధాన్యం ఎక్కడ ఉండేది, ఆ ధాన్యం రాత్రి మాట్లాడి మేమేం చేసాం, తినేసాం. కారణం ఏంటిది? ఆ తీవ్ర ప్రేమ అనుబంధం ఏం చేసి తీరింది? ఆ ధాన్యాన్ని కూడా తృప్తిగా సహించుకోగలిగే మనస్తత్వాన్ని తీరగలిగింది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవుడు మనల్ని ప్రేమించేది, దేవుడు మనకి ఆస్తిపాసిచ్చేది, అన్నింటిలో మనం ఏముండి తీరాలి? తృప్తి కలిగిన వారు ఉండి తీరాలి. రేకిల్ని నీకు ఇస్తే రేకిళ్ళలో తృప్తి అయి ఉండి తీరాలి. అతిథి దేవుడు నీకు ఇస్తే అతిథులను తృప్తి అయి ఉండి తీరాలి. నీకు తినడానికి గింజన్నం ఇస్తే దాంట్లో తృప్తి అయి ఉండి తీరాలి. దేవుడు తినడానికి నీకు బిర్యానీ ఇస్తే దాంట్లో తృప్తి చెందేటట్టుగా ఉండి తీరాలి. ఏది ఇచ్చినా వాటిలో ఏమై తీరాలి? తృప్తి చెందే వారిగా మారి తీరాలి. అందుకే చాలా మందికి ఏం లేదు, తృప్తి లేదు. అందుకే దేవుడు కోరేది కొన్నిటిని అమ్మమని చెప్పడానికి. రెండోదిగా కొందరికి ఏమని అతి ఆశ ఎక్కువ అయిపోతారు, గ్రీడీ ఎక్కువ అయిపోయింది.
కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు కొందరికి ఏమి అధికంగా కావాలి, ఎక్కువ ఎక్కువ కావాలి. అలాగే కదా మనకి తెలిసిన ఒక కథ, పిల్లలకి ఇది తెలిసిన ఒకడికి ఎవరో ఒక మంచి కోడిని ఇచ్చారు. ఆ కోడికి ఒక ప్రత్యేకత, ప్రతిరోజు బంగారం గుడ్డించాలి. ప్రతిరోజు ఇది బంగారం గుడ్డించేటప్పుడు వీడికి మంచి ఆశ కలిగింది, రోజు గుడ్డు దొరికి. ఒకరోజు వీడికి ఏం కలిగింది, ఇంకా ఎక్కువ కావాలన్న ఆతృతకి వీడు ఒక ప్లానింగ్ వేసాడు. ఈ రోజు కోడి కడుపును కోసేసి ఉన్న బంగారం మొత్తం తీసేస్తారు. చివరికి కోడి చచ్చిందే తప్ప మరి ఆయనకి ఏ రీతి కలిగే మేలు దొరికి తీరలేదు. దాని అర్థం మనకేం ఉండకూడదు, అధికంగా కావాలి అన్న ఆశ ఉండిపోయేటట్టుగా ఉండకూడదు. ఎంత ఉందో అందులో తృప్తుడై ఉండి తీరడానికి. 3,000 రూపాయల జీతం ఉంటే 3,000 లోపల ఒదిగించడానికి జీవితం నేర్చుకు తీరాలి. 100 రూపాయలకి మాంసం తెచ్చితే ఒక్కొక్క పీసు తినేసి ఏం చేసుకో తృప్తి చెందడానికి మనసు కలిగి ఉండి తీరాలి. కొందరికి ఒక మేక మొత్తం కొనేసి చేసినా ఏం కలగదు, తృప్తి ఉండి తీరాలి. దాని వల్లనే జీవితం వస్తుంది. అందుకే దేవుడు కొందరిని నేర్పించి తీరే తృప్తి కలిగే భావనలోకి వచ్చి తీరాలి. అందుకే దేవుడు మనల్ని నేర్పించి తీరేది. ఒకడు దేవుని యొక్క శిష్యులై తీరాలంటే తృప్తి చెందే ప్రణాళికలోకి వచ్చి తీరాలి. రెండోదిగా యేసయ్య చెప్పిన మాట, పేదలకు ఏం చేయాలి, ఇచ్చుకోవాలి. ఇది చాలా కష్టం. ధనవంతులకు ఇచ్చుకోమని చెప్పలేదు, పేదలైన వారిని ఏం చేసుకు తీరాలి, ఇచ్చుకోవాలి. ఎందుకు దేవుడు పేదలకు ఇవ్వమని చెప్పడానుకున్న కారణం, దేవుని యొక్క హృదయ స్పందన పేదల పట్ల ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చదివినప్పుడు మనం చూడగలిగి తీరదు. ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పుచున్న ఒక మాట, మీ ఊరిలో పేదలు గాని దరిద్రులు గాని ఉంటే వారికి ఏం చేసి తీరాలి, అభయహస్తాన్ని ఇశ్రాయేల్ ప్రజలు ఇచ్చుకు తీరగలిగి తీరాలి. దాని అర్థం పేదలను కరుణించే దేవుడు ఆయన. దేవుడు పేదలను కరుణిస్తే దేవుని బిడ్డలు కూడా పేదలని తీసుకు తీరాలి, కరుణించేటటువంటి దేవుడు. అందుకే కీర్తన 41వ అధ్యాయం 1వ వచనం చెప్తున్న ఒక మాట, పేదలను ఆశీర్వదించిన వారు దీన దశలో దేవుని మూలంగా సహాయం పొందుకోగలిగి తీరుతారు. అర్థం కాలేదనుకుంటా. మీరు స్కూల్కి కాలేజీకి చదవడానికి వెళ్ళి కాలేజీ నుంచి ఫీజు కట్టకుండా గెట్అవుట్ అన్నారో నాకు తెలియదు. నేను మాత్రం 4 సంవత్సరాల్లో 40 సార్లు ఈ అనుభవంలోకి వెళ్ళాను. ఫీజు కట్టలేదని చెప్పి క్రైస్తవ స్కూలే, దేవుని బిడ్డలో ఉన్న స్కూలే, కాలేజే, కానీ ఫీజు కట్టలేదని చెప్పేసి ఏం చేసేసారు, 40 సార్లకు మించి నన్ను ఏం చేసేసారు, ఎన్నోసార్లు క్లాసులు కూర్చోబెట్టకుండా బయట తోలేశారు. అయినా కూడా దేవుని విడిచిపెట్టి తీరలేదు. కారణం ఏంటో తెలుసా, ఆయన కనికరం చూపించగలిగిన దేవుడు కాబట్టి. నాకు వేదన కలగలేదు. ఇండియాలో ఉన్న అమ్మా నాన్నకి కూడా నేను చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా, వాళ్ళకి చెప్తే వాళ్ళకి టెన్షన్ పెరిగింది. వాళ్ళకి బీపీ మాత్రం తెప్పించుకోవడానికి కన్నా ఉన్న దానిని ఏం చేసుకొని సహించగలిగేది కదా. దానివల్ల ఏమైతుందో తెలుసా, నాకు కావాల్సిన సదుపాయాన్ని దేవుడు ఫీజు రూపకంగా దేవుడు కొందరు హృదయంలో మాట్లాడడం జరిగింది. నీకు దీవెన రావాలి అంటే పేదలను గుర్తించుకో. ఆ సమయంలో దేవుడు నీకు సహాయకుడిగా ఎవరి యొక్క హృదయాన్ని తెరిచి నీ దగ్గరికి తీసుకోగలిగి తీరుదా. సహాయం చేసే మనస్తత్వం దేవుని బిడ్డలకు ఉండి తీరాలి. పేదలను గుర్తించుకు తీరాలి. సంఘములో పేదలు ఉన్నారు, దేశంలో పేదలు ఉన్నారు, సమాజంలో పేదలు ఉన్నారు. వారిని ఏం చేసుకు తీరాలి, గుర్తించుకోలేగలిగే మనస్తత్వం. దేవుడు గుర్తించుకోగలిగి తీరితే దేవుని యొక్క ప్రజలు కూడా ఏం చెయ్యాలి, వారిని గుర్తించి వారిని ఆశీర్వదించుకు తీరాలి. అందుకే మొదటి కాల శతాబ్దిలో ఉన్న సంఘం పని చేసేది. ఎందుకు, వారికి దేవుడు ఉడపడిగా చెప్పారా, అన్వేషించుకో చెప్పలే. వారికి అర్థమైతే మా దేశం, మా సంఘంలో ఎవరున్నారు, పేదలు ఉన్నారు. అదే కదా ఇందాక నేను చదివిన వాక్యం అపోస్తలుల 2:40, సంఘం లోపల పేదరికం కలిగే సంఘ బిడ్డలు ఉండేవారు. పోయిన రోజు నేను అక్కడ బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక సంఘంలో గొప్ప పేదలు జరిగిపోతున్నాయి. నాకు అక్కడ కుర్చీ తీసాను, నెత్తి మీద పట్టాలనిపించింది. ఒక విశ్వాసికి ఏం లేదు, ఇల్లు లేదు. ఆయనకున్న ఇంటి అద్దె నుంచి తోలేశారు. అప్పుడు సంఘ పాపారికి చెప్పారు, ఫలానా విశ్వాసికి ఇల్లు లేదు, చాలా వేదనతో ఉన్నారు, ప్రార్థన చేద్దామన్నారు. ప్రార్థన చేయడానికి లేచిన వాడు తెలుసా, 40 ఇల్లులు ఉన్నాయి పట్టణంలో. అని చెప్పాడు, పరిశుద్ధమైన తండ్రి దేవా ఎప్పండి వాడికి తల. అందుకే నేను కుర్చీ తీసుకొట్టాలనిపించింది. 40 ఇల్లులు ఉన్నాయి, ఒక ఇల్లు ఏం చేయలేకపోతున్నాడు. తర్వాత పేపర్, దేవా నువ్వు కళ్ళు తెరవస్తున్నావా, కాళ్ళు తిరుగుతున్నావా, కాస్త ఇచ్చుకోవచ్చు. ఏం రావు పేదల లోపల ఉన్నా కూడా ఏం చేయరు, కాస్త మనసుని ఏం చెయ్యరు,
ఇచ్చుకోవడానికి ఒక మన ఆ 40 ఇళ్ళకున్న దశమ భాగం ఇచ్చేస్తే చాలు 40 మందికి ఇల్లు తిరిగారు. అర్థం కాలేదు. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఈ ప్రాక్టీస్. ఏ ప్రాక్టీస్? పేదలకు సహాయం చేసి తీరాలి. సంఘం లోపల పేదలు, అందుకే సంఘం లోపల ఏం లేదు, భేదం లేదు, ధనవంతులు లేదు, దరిద్రులు లేదు, పెద్ద జాతి లేదు, చిన్న జాతి లేదు, తెల్లోళ్ళు లేదు, నల్లోళ్ళు లేదు, ఉన్నోళ్ళు లేదు, లేదు, అందరూ ఒకే రీతి కలిగిన సమత్వాన్ని వ్యాపారించి తీరాలంటే పేదలను ఏం చేసుకోగలిగి తీరాలి? గుర్తించగలిగేటట్టుగా ఉన్న సంఘం నుండి తీరాలి. పేదలను దేవుడు గుర్తిస్తే దేవుని ఆత్మ ప్రేరేపణ మూలంగా సంఘానికి కూడా హెచ్చరిక ఇచ్చేది గుర్తుంచుకొని సంఘం లోపల లేదు వారి అక్కరలకు మన చెయ్యూత ఏమై ఉండి తీరాలి? అభయహస్తముగా మారి తీరాలి. అపోస్తల క్రియ 10వ అధ్యాయం 4వ వచనం చదివినప్పుడు కొర్నేలి అని చెప్పిన మనిషి గురించి కూడా మనం వినగలుగుతాం. ఆయన కూడా ఒక ప్రత్యేకత ఉంది. రక్షణ పొందక మునుపు ఏ సంఘానికి వెళ్ళేవాడో కానీ ఆ సంఘం ఆయన మంచి పాఠం నేర్పించారు. ఏమని? పేదలకు సహాయం చేసే మనస్తత్వం, పేదల పట్ల కనికరం చూపించే మనస్తత్వం. అది అక్కడ ఒక మాట రాయబడింది. ఆయన పేదల పట్ల కనికరం చేసేది, ప్రార్థన చేసేది ఎవరు విన్నారు? పరలోక మానవుడు. ఏది పేదలకు సహాయం చేసినది, ప్రార్థన చేసినది. ఇట్స్ ఎ మెమోరాండం బిఫోర్ గాడ్. దేవుని యొక్క సమక్షతలో గుర్తించుకోగలిగి తీరేటట్టుగా ఉన్న ఉడంబడిక పత్రికగా పరలోకం గమనించి రక్షణ పొందలేదు, ఆత్మాభిషేకం పొందలేదు, అన్ని భాషలు మాట్లాడలేదు, ప్రభావములతో నిండి లేదు, ఏముంది? కేవలం దేవుని ఎరిగి ఉన్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, పేదల పట్ల తన మనసేమై ఉండేది, సహాయపడేటట్టు ఉండేది. లార్డ్, అందుకే ఆయన రక్షణకు ఏమై తీరింది? ఆ ప్రార్థన సహాయమై తీరింది. పేదలకు సహాయం చేసేది ఆధారమై తీరింది. నేను ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాను. ఆ విశ్వాసికి ఎందుకో ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆ విశ్వాసి ఇంట్లో ఆ రోజు కోడి కూర వండారు. ఏ కోడి కూర వండారు? కోడి మాంసం కాదు వండింది. వండింది కోడి కాల్చాలన్నీ ఫ్రీగా దొరికితే తీసుకొచ్చి ఏం చేశారు? మంచి బిర్యానీ తయారు చేశారు. నేను ఇదేంటి ఎలా తయారు చేశారంటే, లేదు లేదు ఇది ఒక సర్వీస్ కోసం అన్నాను. సర్వీసా? ఏం సర్వీస్ అన్నాను. లేదు, మా రాయగడ పట్టణంలో ఉన్న చాలా మంది తినడానికి దిక్కులేని చాలా మంది ఉన్నారు, వారికి నేను నాకు సిగ్గు అనిపించలేదా? ఎవరికి ఎక్కర్లేని సామగ్రి ఇది. నువ్వే చీచీ అంటావు, నేనే చీచీ అంటాను. కార్యం ఎప్పుడు కార్యం అయితే చీచీ అంటావు. ఆయన కార్యంతో బిర్యానీ చేసి చివరికి తిరిగి వచ్చిన నేను కూడా, నాకు కూడా దయ కలిగించా. ఆయన కలిగిన కార్యంతో అయినా ఏం చేశాడు? ఇవ్వడానికి మనసు కలిగితే, ఇవ్వడానికి మనసు వచ్చినప్పుడు కొద్దిగా క్వాలిటీ ఉన్నది ఇవ్వండి. నేను అడిగి ఉన్న అడిగా మన అభియాన్లు చాక్లెట్ ఇచ్చినట్టు నాకేసి ఇచ్చినట్టుగా ఇవ్వమాకుండా ఇచ్చేటప్పుడు కొద్దిగా పద్ధతిగా ఆలోచించి గొప్పగా ఇచ్చుకు తీరండి. అది నీకు రక్షణకు కారణమై తీరుతుంది, అది నీకు ఆత్మశక్తికి కారణమై తీరుతుంది, అది ఆత్మీక శుద్ధీకరణకు కారణమై తీరుతుంది. అలాగై తీరితే ఇచ్చడం ఎవరికి? పేదలు ఇచ్చుకోవడం ఒక ఆరాధన నైవేద్యం. అంత మాత్రం కాదు, ఆదిమకాల సంఘములో అపోస్తలుల బోధలో వారికి బోధించి నేర్పించిన ఒక మాట. గలాతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదివినప్పుడు మనం చూడగలిగినది, పౌలు గలాత్య సంఘ బిడ్డలకి చెప్తున్న ఒక మాట, పేదల పట్ల నీకేముండి తీరాలి? మనసు కలిగేటట్టు ఉండి తీరాలి. ఇది నేను ఆశించుచున్నాను. ఎవరు ఆశించుచున్నారు? పాస్ గారు ఆశిస్తున్నారు. సంఘ బిడ్డలు ఏం చెయ్యాలి? పేదల పట్ల సహాయం చేసేటట్టుగా సంఘ కాపరి ఏం చేస్తున్నారు? ఇందాక పొద్దున చెప్పారు కదా, రాజు అన్న కుర్రోడికి అనారోగ్యం కలిగిన స్థితిగతి ఉందని తెలిసినప్పుడు ఆయనని సహాయం చేసుకు తీరడానికి ఏం చేయాల్సి వచ్చింది? మనసు కలిగి వచ్చి తీరింది. ఎందుకు అలా కనిపించి తీరింది? తనకు వాక్యం బోధించిన సేవకుడు ఆ మాట చెప్పుకుంటారు, అది ఆత్మ ఏం చేసింది? గుర్తు పెట్టించి తీరింది. అర్థం కాలేదు. దాని అర్థం సంఘ కాపరి ఆశించేది సంఘ బిడ్డల లోపల ఎవరికైనా ఏదైనా రీతిగా పేదరికం అనుభవించి తీరుతున్నారంటే దానికి మనం ఏమై ఉండి తీరాలి? సహాయం ఇచ్చి తీరాలని సంఘ కాపరి కోరి తీరేది. పౌలు గలాత్య సంఘ బిడ్డలకి చెప్తున్నాడు, నేను లేకపోయినా మీరేం చేయాలి? సహాయం చేసి తీరాలి. అందుకే కదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చదివినప్పుడు అక్కడ కూడా చెప్పుచున్న ఒక మాట, సహాయం చేసేటప్పుడు బలవంతంగా కాదు. 31వ తారీఖు భోజనం ఉన్నప్పుడు ఎలా బలవంతంగా ఊరు నాయన ఇచ్చుకోవాలా, ఇవ్వద్దు, ఇవ్వకూడదు.
కారణం ఏంటి? ఇచ్చి మాకు శాపం తెచ్చుకోకపోవడం కన్నా ఇచ్చుకోకుండా మాతో ఆశీర్వాదం పంచుకోండి. నీ చేతిలో చేత కాకపోతే నో ప్రాబ్లం. ఎవడు ఇక్కడ బలవంతంగా దృష్టి పెట్టేసి అలవాట్లేదు, ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి అలా చేయలేదు. ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చుకు తీరాలి? ఫుల్లీ విల్లింగ్ తో ఇచ్చుకు తీరాలి, ఇష్టపూర్వకంగా. అందరూ కానుకలు ఇచ్చేది కూడా, దశమభాగాలు ఇచ్చుకునేది కూడా లేదు, ఇవ్వద్దు ప్లీజ్ ఇవ్వద్దు, ఉంచుకో, కావాలంటే దాంతో ఇంకో 4 వ్యాపారాలు చేసుకో. అరగండి. ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చుకు తీరాలి? చచ్చిపోయి కుళ్ళి ఇచ్చేసి దానివల్ల శాపం తెచ్చుకోవడం కన్నా ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చుకు తీరాలి? జాయ్ఫుల్ హార్ట్, సంతోషం కలిగిన హృదయంతో. బాధ్యత ఏం చేయాలి? కొందరు బాధ్యతలు, చర్చి నిర్మాణం కావాలి, ఓ నాయన ఇచ్చుకోవాలా, ఇబ్బందిరా బాబు, జీవితాంతం గుర్తుడిపోతా. ఇటుకలు మళ్ళీ లేచి నిలబడి సాక్ష్యం చెప్పాడు, నువ్వు ఇచ్చేది బలవంతంగా ఇష్టపో. కొందరు ఎలాగ ఇచ్చేది? అమ్మా, ఒక చర్చిలో ఒక సిద్ధాంతం ఉంది. ఏంటో తెలుసా? ప్రతిరోజు ఆరాధనకు వచ్చినప్పుడు ఇంటి దగ్గర రెండు ప్యాకెట్లు తెస్తారు. ఒకటి పాస్టర్ గారికి ఉన్న ప్యాకెట్, ఇంకొకటి బీదల కోసం ఉన్న ప్యాకెట్. పాస్టర్ గారికి ఉన్న ఇంటి దగ్గర ఉన్న పిడుగులు బియ్యం ఒక ప్యాకెట్ పాస్టర్ గారి కోసం, ఒకటి అక్కడ వెనక్కి బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో పెడతారు. అందరూ విశ్వాసం తెస్తారు, పప్పు తెస్తారు, తర్వాత కూరగాయలు తెస్తారు, అన్ని 2 ప్యాకెట్లు తెస్తారు. 2 ప్యాకెట్లు తెచ్చిన తర్వాత పాస్టర్ గారు ఈ ప్యాకెట్ ఆ ప్యాకెట్ చూస్తారు. ఈ ప్యాకెట్ ని చూసి ఈ పాస్టర్ గారు ఇందులో నుంచి కొన్ని ప్యాకెట్లు తీసి అందులో వేసేసి సంఘ బిడ్డలకు అందరికీ చెప్పి, పదండి ఇష్టపూర్వకంగా మనం ఎక్కడికి వెళ్దాం, బీదలు ఉన్న కేంద్రానికి వెళ్ళేసి మనం ఏం చేద్దాం, ఇంటింటికి ఇచ్చేద్దాం. అప్పుడు ఫస్ట్ పెద్దలతో ఇవ్వడానికి తర్వాత పిల్లలు అన్నారు మేము ఇస్తామన్నా. పిల్లలు వెళ్ళేసి ఏం చేయడానికి ఇచ్చుకోవడానికి. అప్పుడు పిల్లలకి ఆనందం కలిగింది. ఎందుకో మాకు ఉన్నది వీళ్ళకి లేదు, కానీ ఇప్పుడు మేము వారికి ఇచ్చేటప్పుడు వారు కూడా ఉన్నవారిగా మారి. అందుకే ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చుకు తీరాలి? బలవంతంగా ఇచ్చుకోకూడదు, కుళ్ళి కృషించి ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చుకు తీరాలి? చెప్పరు. అందుకే ఇంతగా ఏదన్నా స్విచ్ బోర్డు కొనేటప్పుడు 25,000 అయిపోయేది, 40,000కి 45,000 కొనుక్కోవాలి. కారణం అది ఇష్టపూర్వం, అది గుర్తుంటారు. అర్థం కాలేదు. దేవుని మందిరం కాదు. పోయిన రోజు ఎక్కడ బరంపూర్ లో ఒక విశ్వాసి చర్చి కోసం 2 ఏసీ కొనిసి ఇచ్చారు. ఏసీ కొనిసి ఇచ్చేటప్పుడు చాలా ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన సమాధి కార్యక్రమంలో ఆ పాస్టర్ గారు లేచి, మా చర్చిని చల్లబెట్టేవాడు ఈయన చల్లగా దేవుని సంఘంలో నిద్ర మాట్లాడాడు. అర్థం కాలేదు. పాస్టర్ గారు ఆ కొడుకు పరిగెట్టి వచ్చి, ఏది పాస్టర్ గారు చల్లగా అన్నారు? లేదురా, మీ నాయన ఇష్టపూర్వకంగా ఇచ్చాడు, ఇప్పుడు కూడా మీ నాయన చెప్పుడు మా చర్చిలో కేకేస్తుందా, దాని చల్లగా మా ఆరాధనలో విశ్వాసి చల్లదనం ఇచ్చింది. కారణం ఆయన ఎలాగ ఇవ్వలేదు, బలవంతంగా ఇష్టపూర్వకంగా ఇచ్చారు. అలాగే కొందరు దేవుని పనికి కానీ సంఘం పనికి ఇచ్చేటప్పుడు ఎలాగెత్తారు? కూలిపోయిన పనికి డూబులి సామాన్లు ఎత్తారు. మీరు ఇచ్చేటప్పుడు మంచిది ఇచ్చుకు తీరండి. అదే దేవుడు కోరేది. ఇచ్చేది ఎలా ఉండి తీరాలి? విత్ జాయ్ఫుల్ హార్ట్, సంతోషం కలిగిన హృదయంతో ఇచ్చుకోగలిగేటప్పుడు ఆ రీతిగా ఇచ్చుకొని ఏం చేయాలి? పేదలను సహాయం చేసేటట్టు ఉండి తీరాలి. హల్లెలూయా. ఇంకా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు సహోదరులు ఏం చేసి తీరాలి? ఒకరొకరికి సహాయం చేసేటట్టుగా ఉండి తీరాలి. ప్రార్థనలో సహాయం మాత్రం కాదు, ఇన్ మనీ మెటీరియల్ కూడా ఏం చేయాలి? సహాయం. నాకు తెలుసు ఈ సంఘంలో తొలికాల తరగతిలో ఒక విశ్వాసి దగ్గర బంగారం ఉంది. ఎవరు ఏంటి అడగండి, నేను చెప్పను, నాకు తెలియదు. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఇంటికి వెళ్ళి, అమ్మా నాకు ఒక పెళ్ళి ఉంది, నీ చేతిలో ఉన్న బంగారము అది చెప్పక నా చెవు దగ్గరే చెప్పింది. ఆ అమ్మ ఇంటికడకని వెళ్ళి చెప్పదుగా. ఆ అమ్మ ఏం చేసిందో తెలుసా? ఈ అమ్మకి ఏం చేసింది? బంగారం ఇచ్చింది. ఈ బంగారం వేసుకొని వెళ్ళేది పెళ్లికి వెళ్ళేసిరుగా. ఈ అమ్మ బంగారం వేసేసుకొని అక్కడ మొత్తం షైన్ చేసేసింది. బంగారం ఏమో ఆమెది, షైనింగ్ ఏమో ఏమిది. మొత్తానికి ఆ బంగారం తీసిన తర్వాత నాకు ఆతృత తెలుసా, తిరిగి బంగారం ఇచ్చిందా లేదా. నేను దానికోసం సతమతం అవుతున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు కష్టమై తీరింది. ఈ అమ్మ బంగారం ఆమె చేతికి ఏం చేశారు? ఇచ్చేసారు. నాకు ఆనందం కలిగింది ఏంటో తెలుసా? ఇచ్చిన ఆమె పుచ్చుకున్న ఆమె చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. నాకు మాత్రమే, కొందరికి మాత్రమే తెలుసు, కానీ ఇంకో కొందరికి తెలియదు. ఇంకొక అమ్మాయితో ఏం చెప్తుందో సార్, నేను ఇచ్చాను. ఇచ్చుకునేదేదో మనసు పూర్తిగా ఇచ్చేటట్టుకుండి తీరాలి. దాని అర్థం దేవుని బిడ్డల మధ్య ప్రేమ ఉంటే, సమాజంలో మనకి ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ ఉంటే, ఇచ్చుకునే మనస్తత్వం మనలో నుంచి తీరాలి.
హల్లెలూయా. అందుకే బైబిల్ మనకి బోధించే యాకోబు పత్రిక చదివితే 2వ అధ్యాయం 15-16 వచనాలు చదివితే మనం చూడగలిగేటట్టుగా అక్కడ చూడగలిగిన ఒక మాట, వ్యక్తి పరంగా మనుషులకు ఏమి ఇచ్చేది? ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి. ఇది కొందరికి లేదు, మన సంఘంలో కొందరికి ఇది లేదు. ఆశ్రయం ఎవరు? ఊరికి ఇంటికాడ ఏ ఊరికి ఎవరు? ఎలకలు వస్తాయి, ఏం పర్లేదు, నువ్వు పిలవకుండా ఎలకలు వస్తాయి, నువ్వు పిలవకుండా చెట్లు పొమ్మలని వస్తాయి. ఆశ్రయం ఇచ్చుకో. కొందరికి ఏమి ఇచ్చుకు తీరాలి. వీళ్ళకి మాత్రం అవసరం వస్తే ఏ పాస్టర్ గారు పేనాలని తినేస్తారు. పాస్టర్ గారు మా పాప బెంగళూరు వెళ్ళింది, బెంగళూరులో ఏదైనా పాస్టర్ గారు ఉంటే నీ ఇంటికాడ నువ్వు ఎవరికి ఆశ్రయం ఎవరైనప్పుడు నువ్వు ఎవరికి ఆశ్రయం అడగకూడదు. అర్థం కాలేదు? మనకన్నీ కావాలి కానీ మనం ఎవరికి? ఎక్కడి నుంచి కొంతమంది పిల్లలు భువనేశ్వర వరంపురం ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఉన్న పాస్టర్ గారు నిద్ర చెడగొట్టాం. ఎందుకో తెలుసా? వీళ్ళు అలా మంచోళ్ళు కాబట్టి అవతల ఉన్న నిద్ర చెడగ రాత్రి వచ్చి రైల్వే స్టేషన్ తీసుకెళ్లి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ ఏం చేశారు? చేసి పెట్టారు. దాని అర్థం ఏంటిది? ప్రేమ ఉంటే నీకు నీ ఇల్లుని కూడా ఏం చేయగలిగి తీరాలి, కొందరి కొరకు ఇవ్వగలిగేటట్టు తీరాలి. ఇది పర్సనల్లీ మనం చేయాల్సిన, ఎవడు మనకి. అందుకే ఎన్ని ప్రవక్తలు ఎన్ని పాస్టర్లు ఎక్కడ కాదు, అందరూ పాస్టర్ గారు ఇంటికి వెళ్తుండమే. గత 30 సంవత్సరాల నుంచి ఆయన దింపిస్తున్నారు. మీకు మరి చేత లేదా ఏంటో నాకు మన ఆత్మశక్తి మేము ఇలా పని చేయట్లేదేమో, అన్ని పాస్టర్ గారి మీద. ఆయన తెచ్చేది, తీసుకెళ్లేది, పంపించేది, తిండి పెట్టేది మొత్తం పాస్టర్ గారే. సిగ్గు అనిపించట్లేదు? పర్సనల్లీ యూ హ్యావ్ నథింగ్ టు డూ. వ్యక్తిపరంగా ఏం చేయడానికి ఏంటి లేదా? హలో, నీ సంఘంలో నవ దంపతులు వస్తే ఎప్పుడైనా భోజనం పెట్టావా? అది లేదు. మరి ఎలా మనల్ని గుర్తించేది? పర్సనల్లీ వారికి మనతో ఎలా అనుబంధం కలిగి వచ్చి తీరేది? కొత్తగా వచ్చిన సంఘ బిడ్డలకి పిలిచి భోజనం పెట్టించా, రా తమ్ముడు భోజనం ఇస్తా, రా కూర్చోతాను, సహోదరి సహోదరా వచ్చి. కానీ పర్సనల్గా మనం ఏం చేయాలి? ఒకరొకరి పట్ల మనం చేసుకు తీరాలి. దానికి డబ్బు ఇచ్చుకోవచ్చు, వస్త్రం ఇచ్చుకోవచ్చు, తర్వాత ధనం ఇచ్చుకోవచ్చు, ఆశ్రయం ఇచ్చుకు తీరొచ్చు. అందుకే కదా బైబిల్లో ఆశ్రయ సంకేత నగరం గురించి బైబిల్ చెప్తున్నది. దాని గురించి గొప్ప గొప్ప వాక్యాలు చెప్తాను, అనివాసులు చెప్తారు. వీళ్ళు మాత్రం తెలవదు సంకేత నగరంగా ఎవరి కొరకు ఆశ్రయం ఇచ్చుకు తీరేటట్టుగా. వినండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎక్కడి నుంచి పారిపోయి వచ్చారు, బైబిల్ కాలేజ్ నుంచి జంప్ అయి పారిపోయి ఎక్కడికి వచ్చి ఆత్మహత్య చేయడానికి వచ్చారు. ఆ కుటుంబానికి మా ఇంట్లో ఏం చేశారు? ఆశ్రయం ఇచ్చారు. మీరంతా అయ్యగారు చెప్పింపబడిన వాడు అలాంటి ఫోన్ చేయొచ్చా? ఆ ఆత్మహత్య చేసేసారు, నరకానికి వెళ్ళడం మంచిదా? అట్లాంటి ఇంట్లో తీసుకొచ్చేసి బుద్ధి చెప్పేసి సరైన క్రమాలు ఆశ్రయం ఇచ్చుకు. ఎంతమంది ఐగడి మీద ఇంత కచ్చలు పెట్టేసుకున్నారు. ఆ శాపపు పని చేయొచ్చా? పారిపోయి వచ్చినారు కదా, అలాంటి దుష్కర్మాలు చేయొచ్చా? బాబు మన ఇల్లు అవతల ఉన్న వ్యక్తి ఆశ్రయంగా మారి తీరారు. ఇప్పుడు కూడా మనిషి వస్తే ఆయన చేత సాక్ష్యం చెప్పేస్తారు. ఇప్పుడు కూడా ఆయన చెప్తాడు, నేను ఆత్మహత్య చేయకుండా రోజు మేము నరకానికి వెళ్ళకుండా ఆ ఇల్లు నాకు ఆశ్రయపురముగా ఉన్నది కాబట్టి. ఆ టైంలో వారి చేతిలో ఏం లేదు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? బైబిల్ కాలేజీలో చదివిన ఒక కుర్రోడికి ఎక్కడ చెప్పి ఏం చెప్పారు తెలుసా? ఒరే నేను ఇలా వస్తున్నాను, నాకు మీ ఇంటికాడ కొన్ని రోజుల నుంచి ఆడన్నాను. ఓకే ఓకే ఉంచేస్తాను. ఆడెక్కడో మునిగడ లోపల ఏదో పల్లెటూరు. వీడు విజయనగరం దగ్గరికి వచ్చేసరికి ఫోన్ చేశారా, రారా. అప్పుడు బోర్డు కట్టేసాడు. ఆడు సేవకుడే దేవుని పెట్టి. ఎందుకు కట్టేశాడు? ఈ ఇంటికాడ నీకు ఆశ్రయం లేదు. రాయుడికి వచ్చేసరికి వీళ్ళు డబ్బులు అయిపోయింది, ఇంకా వెళ్ళడానికి ఏమి, తిరిగి వెళ్ళడానికి డబ్బు లేదు, అట్టడానికి డబ్బు లేదు. ఏం చేయాలో ఆ ఫోన్ అందట్లేదు, ఎక్కడ దిగాలా ఏం చేయాలా ఏమీ అర్థం కావట్లేదు. అలాంటి ఒక పరిస్థితిలో ఏమే ఆశ్రయంగా దేవుని సంఘ కాపరి యొక్క ఇల్లు మారి తీరి ఇప్పుడు ఆ దంపతులు సేవ పరిచయం చేస్తున్నారు. దేవునికి కనపరిచయం. నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం గొప్ప ఆరాధన చేయడం కాదు, మన ఇల్లు ఇతరులకు ఆశ్రయంగా మారి తీరాలి. హల్లెలూయా. తర్వాత బైబిల్ చెప్తాడు, లూకా సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నమాట, ఒకరొకరికి ఉపచారం చేయాలి. టు హ్యావ్ ఎన్ హాస్పిటాలిటీ యాటిట్యూడ్. మొన్న పాస్టర్ గారి ఇంటికి మేము భోజనానికి వెళ్ళాం. మేము 4 పాస్టర్ల ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటికి వెళ్ళిన పిల్లలందరూ గూడిసిన లోపల దూరిపోయారు. మాకు నాకు అనిపించాలి, వెనకాలేమో అనిపించింది. ఎక్కడ దూరిపోయారు? ఆ గదుల లోపలికి తాళాలు వేసేసారు. మాకు ఇంటికి గమని కాడ వదిలేశారు. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు ఎవరు పరిచయం చేయాలి? హాస్పిటాలిటీ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ అమ్మ నాన్న నేర్పించింది మేమే ఎంత, మీరు మాత్రం గుడిసుల లోపల దోగున్నాం. అర్థం కాలేదు. ఓహో, మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్ళండి. హోటల్కి వెళ్ళినప్పుడు మీకు రూమ్ ఇచ్చేటప్పుడు అది మీకు పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది?
మీరు ఆ హోటల్లో ఉంటారో లేదు నాకు, నేను మాత్రం ఆ హోటల్ కాదు, కానీ దాని రివ్యూలో కూడా రాసి పెట్టేస్తాను నేను ఇప్పటికి రాని హోటల్. కారణం ఏంటిది? హాస్పిటాలిటీ లేదు, చేర్చుకున్న మనోభావం లేదు. కొందరు ఇంటికి ఆహ్వానించేస్తారు, భోజనానికి ఆహ్వానించేస్తారు, అని చెప్తారు కాలు కడిగేసారు పంచిపోతాంటే చూసుకోండి. ఏం భోజనం పిలిచావంటే ఇవన్నీ చేసుకోవద్దాం అవసరమా? కానీ మళ్ళీ బైబిల్లో వాక్యం తీస్తారు, ఏసే ఒకరోజు భోజనం వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర అది అనుకున్న ఒక సాంప్రదాయం. ఏంటిది? ఎవరు చేసుకో తీరాలి? ఇంటిలో ఉన్న యజమాని, లేకపోతే ఇంట్లో ఉన్న పనివాడు, ప్రాముఖ్య పనివాడు, లేకపోతే ఆ ఇంటికి సభ్యుడైన మొదటిగా ఉన్న వ్యక్తి వచ్చి ఏం చేయాలి? ఆ ఇరువురు రాలేదు. ఏసై ఏం ఎక్స్పెక్ట్ చేసుకున్నారు? నా మంత్రిలో కొందరు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మన యాటిట్యూడే కదా. హాస్పిటల్ మారుకోవడం కదా, తిన్నామా తిరిగామా పడుకున్నామా యాటిట్యూడ్ కదా. ఏసై ఎవరు చేయలేనప్పుడు ఏసై ఏం చేశారు? మాత్రం తీసి ఒక ఇది కట్టి ఏసయ్య ఎవరికి బుద్ధి నేర్పించారు? శిష్యులకు బుద్ధి. నాయన ఎలా మీరు కూడా ఏం చేసుకు తీరాలి? చేసుకు తీరాలి. దట్ మీన్స్ మనం ఒకరొకరికి ఏం చేయాలి? హాస్పిటాలిటీ ఇవ్వడం నేర్చుకు తీరాలి. హల్లెలూయా చెప్పలేదు. విందు జరిగేటప్పుడు హడావిడిగా తినడం కాదు. ఒకరోజు ఒక ఇంటికి నేను ప్రార్థనకి వెళ్ళినప్పుడు నాకు తెలియలే, నాకు మాత్రం గుడ్డు పెట్టారు, మిగతా వాళ్ళకి గుడ్డు లేదు అన్నది. ఆ రోజు ఎంత సతమతమై తిన్నానో నాకే తెలుసు. ఒక గుడ్డు తెలియక నేనేం చేశాను? తినేసాను. ఇంకొక గుడ్డు ఉంది, నాకు తెలియట్లేదు. మనసేమో విపరీతంగా వేదన కలుగుతున్నాను. అయ్యో మిగతా వాళ్ళు ఎవరికి లేదు, నేను ఒక్కడే. అది నేను ఇంకొకటికి ఏం చేశాను? షేర్ చేసి ఇచ్చిన నాకు సంతృప్తి కలిగింది. ఉన్నప్పుడు అందరికీ ఒకే రీతిగా, ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ లేదు, అందరికీ ఒకే రీతిగా హాస్పిటాలిటీ ఇచ్చుకోవడం నేర్చుకుని తీరాలి. ఇంట్లో ఏదైనా లేకపోతే దానికి సైకిల్ చేసి నేర్పించి అవతల ఉన్నాడు చెప్పండి, సార్ లేదు కాస్త అంటే గోల్ ఎట్టేసి బిందులు తుప్పు తప్ప బాగా చేయకండి. దాని యొక్క హాస్పిటాలిటీ మనకు ఉండాలి. ఎక్కడ? సమాజముగా దేవుని యొక్క బిడ్డలుగా మనం కలిసి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒకరి యొక్క పరిచర్య చేయాలి. నువ్వు ఒకరికి ఇంట్లో పిలిచి భోజనం పెడితే నీ ఇంట్లో ఉన్న పిల్లలతో సహా వచ్చి వాళ్ళకి ఏం చేయాలి? వడ్డించాలి. మీరు వడ్డీ తినియండి అనేడం కాదు. హాస్పిటాలిటీకి ఉన్న లక్షణం అందరికీ ఏం చేయాలి? కుటుంబ సమేతంగా కలిసి ఏం చేయాలి? వడ్డించుకొని తినాలి. ఇంకా సంఘము లోపలికి వచ్చినప్పుడు సంఘములో కూడా ఇదే రీతి కలిగిన ఉపచారాలు చేసుకునే ప్రయత్నం ఉండి తీరాలి. అందుకే కదా మంచి సమర్యుని కథ మీరు బాగా విన్నారు. ఇది మనం చేయాల్సిన పని, ఎవరో చేయాల్సిన పని కాదు. ఇప్పుడున్న కాల తరగతులు ఏంటంటే మనం చేయలేం, కానీ చేసుకోవడానికి మన ప్రయత్నం మనకు ఉండి తీరాలి. పోయిన రోజు అర్ధరాత్రి మేము వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ ఎక్కడ ఇరుక్కుపోయింది, ఒక గట్టు దగ్గర ఇరుక్కుపోయింది. బండి ఇరుక్కుపోయింది, ఆయన సతమతం అయిపోతాను అరగంట నుంచి. ఎవరు రాలే, ఆ ఊర్లో ఉన్న కుర్రోలు వచ్చేసారు. మేము వచ్చి మేము ఆగి మేము దిగి మేమేం బండి తోసి మొత్తం ఏమైపోయాం, బురద ఇంటికి వచ్చి మళ్ళీ కాలు ఓడుకోవాల్సిన పని. దాని అర్థం కొన్నిసార్లు మంచి సమీరునిగా ఏం చేయాలి? పరిచర్య చేసేటట్టుగా ఉండి తీరాలి. ఇలా పేదలను సంఘంలో గుర్తించండి, సమాజంలో గుర్తించండి, నీ ఇంటిలో గుర్తించండి, ఇరుగు పొరుగులో గుర్తించండి. వారికి కావాల్సిన పరిచర్య మనం చేసి తీరాలి. హల్లెలూయా. మూడోదిగా దేవుడు యేసయ్య చెప్పిన ఒక మాట, అలాగైతే నీకేం సంచయమై తీరుతుంది? పరలోకములో ధనం సంచయమై తీరుతుంది. బీరువాలో దాచేస్తే ఒక అగ్గి వస్తే చాలు, ఒక బుద్ధు వచ్చేస్తే చాలు, ఒక వరద వచ్చేస్తే చాలు. డామ్ డీప్ డూస్. ఎంత పెద్ద బీరువా చిన్నతో చేయించిన, ₹1,00,000 ఇచ్చి చేయించిన పొడే. అర్థం కాదని అనుకుంటా. అందుకే యేసయ్య నేర్పించిన ఒక మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఏం చేయాలి? భూమిలో ఏదో సంచయించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. భూమిలో సంచయించినవన్నీ తుప్పు తినేస్తాయి, దొంగ దోసుకొని వెళ్ళిపోతాయి. ఎక్కడ సంచయించడానికి ప్రయత్నం చేయండి. కొందరు భూమిలో సంచయించుతున్నారు కాబట్టి బీరువా తాళం కూడా చర్చికి తెచ్చేసి ఆరాధన మధ్యలో చిల్లింగ్ సౌండ్ కొట్టేస్తున్నారు. కంజరికి బదులు దేన్ని వాడేస్తున్నాను. ఇంటికాడ వచ్చిన ఆయన దాని అర్థం నీ మనసు ఎక్కడ ఉన్నది? ఇంకా GPS గట్ట ఏం పెట్టలేదు. మళ్ళీ దానికి మధ్యలో లేచిపోతారు. ఓ నన్ను బీరువా తాళం. అందరు పట్టీలు వేసుకుని ఇంటికాడ పెట్టుకోవడానికి చోట్లేదు కదా అని. అది ఏంటి? బంగారం బట్టి రాదండి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, నీ ధనం ఎక్కడో నీ ఆటోమేటిక్ నీ హార్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. అర్థం కాలేదు. అందుకే నీ ధనం పరలోకంలో తీరితే ఎప్పుడు నీ హృదయం పెట్టు ఉంటది. అంటే ఉండిది కొందరికి ఇటు అటు రెండు పక్కల ఏమో సతమతమైపోతున్నది. దానికి ఎక్కడ సంచయించుకోవడానికి ప్రయత్నం చేయండి. పరలోకములో ధనం సంచయించడానికి భూమిలో ఉన్న సంచయం ఏమైతే
చెప్తున్న మాట, నీ కన్నీరు దేవుడు ఎక్కడ ఉంచారు? ఏం చేయలేకపోతే దేవుని సమక్షంలో కూర్చొని ఆత్మల కోసం ఏదైనా అక్కడ ఉంటుంది. మరి ఆత్మలతో కోసం కొంచెం తింటే ఏం దొరుకుతుంది? రేపు మొత్తం చెట్లకే దొరుకుతాయి. దేనికోసం ఏమండి? దేవ ఆత్మలను దయచేయండి, సేవకులను దీవించండి, మా సంఘంలో గొప్ప ఉజ్జీవం దయచేయండి, ఏడ్చి చేయండి. సంచయం ఉత్తుతే పిచ్చి పిచ్చి పోవాలి ఏడవకండి. మా నన్ను కుట్టించండి, అది ఎవడైనా ఏడ్చిన పని. మా పిల్లలు నన్ను కుట్టించాడు. దానివల్ల దేనికోసం ఏడాలి? ఆత్మిక విషయం, పరలోకంలో సంచయించుకు తిరగడానికి. అదే దేవుని బిడ్డలారా, మన హృదయం ఎక్కడ ఉండి తీరాలి? పరలోకానికి గురి పెట్టేటట్టుగా ఉండి తీరాలి. ధన నిశ్చయం ఎక్కడుండి తీరాలి? పరలోకానికి ఆధారపడి ఉండేటట్టుగా ఉండి తీరాలి. ధనం అక్కడ ఉండి తీరితే ఎక్కడ జీవించడానికి మనసు రెడీగానే ఉండి తీరుతుంది. ధనం ఎక్కడ ఉండి తీరితే అక్కడ జీవించడం కష్టంగా ఉంటుంది. అర్థం కాలేదు. ఈ వెండి బంగారాలు విడిచిపెట్టమని చెప్పడానికి మన కారణం ఏంటో తెలుసా? ఏడ విడిచిపెట్టలేదు అనుకో, ఆడకెళ్ళిన ఆ పిచ్చు చూసి పిచ్చెక్కిపోయి ఏం చేస్తావు? ఇక్కడి నుంచి ఉలి చుత్తిగా తీసుకెళ్తే దానికన్నా చేయడం వేయడం చేస్తాం. లేదు లేదా? ఎక్కడ హైదరాబాద్ వెళ్ళి చూడండి, అక్కడ రత్న వాయిద్యాలు ఉన్న ఒక మ్యూజియం ఉంది. అక్కడికి వెళ్ళండి, రత్నాలు చూసేటప్పుడు కొందరు కళ్ళు ఏమై తీరేది, సాగిపోయి తీరేది. నేను చూస్తే ఒక అమ్మ, నేను ఇంకెంతసేపు చూస్తావమ్మా, ఇంకా కాసేపు అయితే దొంగలించేస్తావా ఏట. కొందరు కళ్ళు ఏమైపోతుంది. ఖరీదైన వస్తువు ఆకర్షణ కల్పించి తీరుతున్నది. ఎక్కడ కాదు ఆకర్షణ కలిగి తీరాలి. బైబిల్ చెప్పిన మాట, పరలోకములో ఉన్న వీధిని ఒకసారి తేలి చూడు, పరలోకములో ఉన్న గోపురాలను తెరిచి చూడు, పరలోకములో ఉన్న వీధులను తేలి చూసి చూడు. సంపాదన చూసేటప్పుడు భూమిలో ఉన్న సకల సంపాదన పట్టుకొని అడుగు చూసుకొని. ఒకడు ఉన్నాడు కదా బైబిల్లో, ఫ్యామిలీతో సహా ఉప్పు తమ్మం అయిపోయారు. ఆవిడ సూపేమో ఎలక్కి, ఆ బొమ్మ భలే బాగుంటది. ఈ కాలంలో అలాంటి బొమ్మలు ఎంతమంది కష్ట సక్క సంఘాల్లో ఉన్నాయి. ఈరోజు వేసిన అలాంటి బొమ్మలని పగిలికి ఎక్కడ ఉండి తీరాలి? పరలోక ప్రకటన గ్రంథం బాగా చదవండి. ఈ ఆభరణాలు వేసే వాళ్ళు ప్రకటన గ్రంథం బట్టి కొట్టండి. బాగుపడి అది చూసేస్తే పాట పాడతారు, మట్టి కోసం మాణిక్యాలు. ఓ లార్డ్, హల్లెలూయా. 12 రీతి కలిగిన రత్నములతో కట్టబడి ఉన్నది. మనిషి చేతులతో నిర్మింపబడినది కాదు, ఇంజనీర్ల చేత నిర్మింపబడిన కాదు. ఎవరి చేతులలో? స్వయం సృష్టికర్త అయిన దేవుని చేతులలో నిర్మింపబడిన గ్రంథము. నీ కొరకు ఏం సంచయించుకోవాలి? ధనం సంచయించుకోవాలి. డిపాజిట్ ఇన్ హెవెన్. పరలోకంలో కొన్ని సంచయం ఏమై ఉండి తీరాలి. అందుకే కదా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుచున్న మాట, ఎలా నీ సంపాదన పెరిగి తీరేది అక్కడ బాగా చెప్పుచున్నది. ఏ పేదల పట్ల కరుణ చూపించు, ఎక్కడ ఎవరికి అప్పిచ్చినట్టుగా మారి తీరొచ్చు, దేవునికి అప్పిచ్చిన వాడిగా మారి తీరొచ్చు. ఏదైనా సంపాదన ఎక్కడ డిపాజిట్ అయిపోయి తీరుతుంది? పేదలను ఎంచి ఏం చేయండి. దాని అర్థం పేదలకు కోట్లాయిస్తే ఏమివ్వమని చెప్పట్లేదు. ఉన్నది 2 కాసు అయితే 2 కాసు వేసేసి. అర్థం కాలేదు. ఉన్నది 2 కాసు అయితే 2 కాసు అయినా ఏంటి? నా దగ్గర ఇంతే ఉంది, దీని ద్వారా దేవుడు మిగతా కూడా ఏం చేసి తీరుతారు. అందుకే సామెతల 19:17 చెప్తున్న మాట, పేదలైన వారి పట్ల దయ చూపించుకోగలిగి తీరితే నువ్వు ఎవరికి అప్పిచ్చినట్ల, దేవునికి అప్పిచ్చినట్ల. ఇచ్చిన అప్పు ఆయన మనవడు కానీ నువ్వు మర్చిపోవచ్చు. అర్థం కాలేదు. ఇచ్చిన అప్పు నువ్వు మర్చిపోవచ్చు కానీ ఆయన మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. సమయోచిత సమయంలో నీ ధన సంచయాన్ని ఆచరించి దేవుడు నిన్నేం చేసి తీరుతారు? జీవించుకోగలిగి తీరుతారు. పేదలను ఒక్కొక్కరిగా సంఘంలో వెతికేసి ఇచ్చేసుకో, ఏదైనా అక్కడ ఉంటుంది. ఈరోజు నీ అకౌంట్ బుక్ కాస్త తెరిచి చూసుకో. కొందరిదైతే 0, కొందరిదైతే -, కొందరిదైతే నెగిటివ్. ఏం చేయలేడు ఒకడు ఉన్నాడు. ఆడితో ఫ్రెండ్షిప్ పై చప్పట్లు కొట్టాలంటే ఏదైనా చెయ్యండి. ఎవడు? ఆ ఒకడు
మరి మంచి దొంగ చెడ్డ దొంగ మీరే ఇచ్చారు, నాకు దానికి సంబంధం లేదు. హల్లెలూయా. దాని అర్థం దేవునికి అప్పు ఇచ్చేవారిగా, మనుషులకు అప్పు ఇచ్చేవారు కాదు, కాపరికి అప్పు ఇచ్చేవారు కాదు. ఎవరికి? దేవునికి అప్పించేవారిగా ఎలా మారి తీరేది? పేటల పట్ల సహాయం చేసి, పేటల యొక్క అవసరతలో మనం ఏమై తీరాలి? సహాయకుడిగా మారి తీరాలి. కొన్నిసార్లు కొందరి విశ్వాసయ బియ్యం లేదని తెలిస్తే నీ ఇంటికానికి బస్తా నడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీరాలి. అది సంచయకంగా మారి తీరాలి. కొన్నిసార్లు కొన్ని విశ్వాసంగా పెట్రోల్ లేదు, అలాంటి సమయంలో పెట్రోల్ వేసి ఇచ్చి చూడు, నీకు సంచయం అక్కడే అక్కడ రిజిస్టర్ బుక్ లో ఎక్కి. రెండోదిగా మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18-19 వచనాన్ని చెప్తున్న ఒక మాట, మంచి క్రియలు చేయుట వలన అది నీకేమై తీరేది? సంచయకంగా మారి తీరేది. హ్యావింగ్ గుడ్ డీడ్స్. ఎలాంటి మంచి క్రియలు? రిచ్ ఇన్ డీడ్స్. మంచి క్రియలు ఏం చేయాలి? చేయాలి. మంచి క్రియలు అంటే ఒకటి రోగిగా ఉంటున్నాడు, వెళ్ళి పరామర్శించడం, కాస్త డబ్బులు ఇచ్చుకోవడం, పల్లీలు కుక్కలు అన్ని కలిసి ఇచ్చేసి సహోదరుడు దేవుడు స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు. చెక్ వస్తే ఆ మంచి క్రియలు డిపాజిట్. అర్థం కాలేదనుకుంటా. ఏదైనా మంచి క్రియలు చేయండి. ఎవరికి? సంఘ బిడ్డల పట్ల, పాస్టర్ గారి పట్ల. పాస్టర్ గారు బ్యాగ్ మోయండి, పాస్టర్ గారి ఇంటికి వచ్చి సాయం చేయండి. మంచి క్రియలు ఏమండి? చర్చి వచ్చి అప్పుడప్పుడు చూడండి, మంచి క్రియలు అండి. పాస్టర్ గారు అడుగుకొని చేస్తే కాదు, ఇష్టపడడం మంచి చేయాలి. అప్పుడప్పుడు వచ్చి చిన్నాలు కొట్టు, అప్పుడప్పుడు వచ్చి పనులు చేయి, అప్పుడప్పుడు వచ్చి కడుగు. ఇవన్నీ మంచి క్రియలే. ఇవన్నీ చేస్తే డిపాజిట్ అక్కడ ఏమైనా ఉంటుంది. ఏం చేయలేదు. నేను బలుపున్న మహాపురుషుడు, నీ కష్టం నీ కష్టం, అక్కడ 0 డిపాజిట్ ఉంటుంది. హలో, మంచి క్రియ చేయడానికి ఏం కాకూడదు, వెనక్కాడకూడదు. డూ సంథింగ్ గుడ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్య నిమిత్తం ఏదైనా మంచిది, ఊరోళ్ళ కోసం ఏదైనా మంచిది, ఎక్కడైనా కొలయ ఊరికి నీళ్ళు వస్తే మంచి క్రియ ఇల్లు ఆఫ్ చేసి వచ్చి పరువేం పోదు, పారుతూ ఉంటుంది. బంగారం పారుతో బదులవుతుంది. నీ పాత్ర కాస్త ఆఫ్ చేసి నష్టమే లేదు. ఎవరో బాత్రూమ్కి వెళ్ళలేదు, అన్ని టూమ్ చేశారు, కాస్త నీళ్ళు పోసి కడిగి నష్టమే లేదు. మంచి క్రియ ఇది. అలా గోరెట్టారు, మంచి అనుకుంటారు. అందుకే మంచి క్రియ చేయడానికి ఏం కాకూడదు, వెనక్కాడకూడదు. ఒక రోజుకి కనీసం ఒక 10 మంచి క్రియలు చేయడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు స్కూల్ పంపించి అది మంచి క్రియ అనుకుంటున్నారు కొందరు. భర్తకు భోజనం పెట్టి అది మంచి క్రియ. దాంతో పాటు ఇంకొక స్పేర్, ఒక పేదడుకో దరిద్రుడికో ఇంటికి వచ్చినోడుకో ఏదో ఒకటికి మంచి క్రియలు చేసేది ఏమై తీరేది? పరలోకం గుర్తించుకోగలిగేటట్టుగా ఉండి తీరేది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న మాట, పౌలు గారు చెప్తున్న మాట, విశ్వాసులు సేవకులకు ఏమై తీరేది? కిరీటమై తీరేది. దాని అర్థం నువ్వు ఆత్మలను సంపాదిస్తే అది నీకు డిపాజిట్ గా మారి. మీరంటారు, అయ్యారు నేను పాస్టర్, నేను విశ్వాసిని, నేను ఆత్మలో ఏం చేయలేను, నేను సంపాదించలేను. ఏం పర్లేదు, సంపాదించిన పాస్టర్ గారితో చెయ్యూత కలుపు. ఒక అగ్రిమెంట్ లోకి రాయగారు, నువ్వు స్వార్థకి వెళ్తున్నావు కదా, టైమింగ్ కాస్త శక్తి ఆ టైంలో కూర్చొని ప్రార్థన చేస్తాను. ఉట్టుతున్న కూర్చొని నేను అలాగనట్లేదు. ఎప్పుడు వెళ్తున్నారో ఆ సందర్భం. ఉదాహరణకి రేపు పాస్టర్ గారు 12 గంటల నుంచి 1 గంట వరకు ఎక్కడో ఎవరికో సువార్త చెప్పడానికో దర్శించడానికి కదా, అది తెలుసుకో. నువ్వు ఫోన్ చేసి, పాస్టర్ గారు చెప్పడు, నువ్వు ఫోన్ చేసి నువ్వు తెలుసుకో. నేను చేయాలి, పాస్టర్ గారు అక్కడికి వెళ్తున్నారు కదా, నేను కూడా ప్రార్థనతో మీ ద్వారా వస్తా. ఇటు అడగలేదు, వచ్చి తక్కువ ద్రవ ఆత్మ వచ్చాడు, ఎన్ని ఇచ్చేస్తారు, డిపాజిట్ ఏమో ఉండదు. హలో, బైబిల్ చెప్తున్నది దేవుని యొక్క బిడ్డలకు సువార్త చెప్పి, అన్యులకు సువార్త చెప్పేసి అది సంపాదించిన క్రెడిట్ ఎవరికి దొరుకుతుంది? మాస్టర్ గారికి దొరుకుతాయి. దానితో మీరు కూడా ఏకమతమై తీరితే మీకు కూడా అదేమై తీరొచ్చు, సంపాదనగా మారి తీరొచ్చు. అందుకే విశ్వాసులకు పాస్టర్ గారు ఎక్కడ మోసుకొని తిరుగుతున్నారు? నెత్తి మీద పెట్టుకొని మీరు మోసుకొని తిరిగేస్తారు. నెత్తి మీద కూకొని చెవులు గురిగేస్తున్నారు. ఆ పాస్టర్ గారు పాపం చెవులు గురిగేసినా, రక్తం కోరుతున్నా, సైలెంట్ కొట్టురా బాబు, ఏం పర్లేదురా. అదే ఆత్మలను సంపాదించండి. మాస్టర్ గారికి చెప్పండి, దేవా కొత్త ఒక ఇంటికి వెళ్ళాను, వారికి సువార్త చెప్పాను, వారికి యేసే గురించి చెప్పాను, వారి కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. అయ్యా, హృదయాలు కదలబడి తీరాలి, జీవితాలు స్థితిగతులు మారి తీరాలి. ఉన్నారా లేదా నాకు తెలియలేదు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన, ఒక చర్చిలో ఇలాగే సౌండ్ సిస్టమ్ పెట్టడం వల్ల ఎదిరింటి వాళ్ళకి ట్రబుల్ వచ్చింది. ట్రబుల్ రావడం వల్ల దురాత్మ వారిలో పని చేసి ఏం చేసింది తెలుసా? ఈ చర్చిలో ఉన్న పాస్టర్ గారి కన్నా మించిన స్పీకర్లు తెచ్చి పెట్టారు. ఇటు పక్క చర్చి మనం
పాస్టర్ గారు మెల్లిగా స్విచ్ ఆఫ్ చేసింది. దేవా జాలి చూపించు దేవా, ఆత్మను విడిపించు దేవా, కనికరం చూపించు దేవా, వారి హృదయాన్ని కదిలింపు దేవా. ఏం జరిగిందో తెలియదు కానీ డుమ్మని ఒక కాలు మాత్రం వచ్చింది, డుమ్మని ఒక శబ్దం వచ్చింది, కొంచెం పొగ వచ్చింది. తర్వాత సౌండ్ లేదు, ఏటీ లేదు, ఇటు అటు పోయింది, అటు పోయింది. అర్థం కాలేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంటికాడ కూకోవడానికి చేత కావట్లేదు, మనసు ఒప్పట్లేదు. ఎలాగైనా ఆ చర్చి లోపలికి వెళ్ళాలి, ఏదో ఒక విధానంగా లోపలికి వెళ్ళాలి. వీడు అంటే తలుపు దగ్గరికి వచ్చి నడిచాడు, అక్కడ వరకు వచ్చి నడిచాడు. లోనికి ఎలాగైపోయి మనసేమో సతమతమైపోయింది. ఎందుకో తెలుసా, యువతలో ఉన్న వాళ్ళు ఆ ఆత్మ కొరకు ఏం చేసి తీరుతున్నారు, ఎక్కువగా లెక్కి ప్రార్థన చేసి తీరుతున్నారు. తలుపు తీసేసుకుని లోపలికి వచ్చేసరికి ఇలాగే ఆత్మలను సంపాదించాడు. ఉత్తుత్రేయులన్నాడు, చెడు 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 ఇదే బస్తాలు ఇచ్చేయడానికి ఏంటి బియ్యమా ఏంట ఆదేశించి ప్రార్థన చేయలేవా, ఆ ఫలానా ఆత్మ నాకు ఇవ్వండి, ఆ ఫలానా వ్యక్తి మారి తీరాలి, ఆ ఫలానా వ్యక్తి జీవితంలో మార్పు కలిగి తీరాలి. అలాగై తీరితే వారు నీకేమై తీరుతారు, కిరీటం. ఆ కిరీటం ఎక్కడ ఉన్నది, పరలోకం. కనీసం కొన్ని ఆత్మలు అయినా ఏం చేయాలి, స్వార్థకి వెళ్ళేటోడు కడకత్రికలు తిరిగి ఆ ఆత్మను రక్షిస్తే బోనస్ నీకే, కిరీటం దొరికి తీరుతుంది. అదే కదా బైబిల్ చదివించిన మాట, విశ్వాసులు పాస్టర్ గారికి ఏమై ఉన్నారు, కిరీటంగా అయి ఉన్నారు. అలాగైతే కొన్ని ఆత్మలను ఏం చేయాలి, సంపాదించుకోవడానికి ఉన్న ప్రయత్నములో దేవుని యొక్క బిడ్డలు ఏం చేయాలి, ప్రయత్నం చేసేటట్టు ఉండి తీరాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనంలో చెప్పిన ఒక మాట, దేవుని కొరకు శ్రమను అనుభవించి తీరుటకు, దేవుని కొరకు యాగర్పణ అర్పించుకు తీరుటకు, అలా చెయ్యుట వలన సంతోషించుడి, ఆనందించుడి, పరలోకంలో నీకేముంది. ఇది నేను లాస్ట్ ఎందుకు చెప్పానంటే, ఇది చెప్తే మేము ముఖాలన్నీ దిగిపోతాయి. నాకు తెలిసానికి లాస్ట్ పట్టుకున్నాను. అందరికి ఏం అనుభవించడానికి ఇష్టం లేదు, శోధన అనుభవించడానికి అస్సలు ఇష్టం లేదు. ఇవాళ అయితే ఒక ప్రార్థన, దేవా ఇప్పుడున్న సోదరం కన్నా డబల్ సోదరం ఇవ్వండి. ఒక హాలేలుయా ఏమించింది, హాలేలుయా. అమ్మ మీకు సునిశ్చితం, పరలోకంలో ధనం సంచయం సునిశ్చితం. హలో, శోధన సహించువాడు ధన్యుడు. శోధన మధ్య ఆయన తప్పించుకు తీరడానికి మార్గముతో వచ్చిన దేవుడు ఆయన. శోధన తప్పి నీ వల్ల వచ్చింది, ఆడి వల్ల వచ్చింది, వీడి వల్ల ఊరు నా వల్లే వచ్చింది, నేనే తెచ్చుకున్నా. దీనికి ఉన్న పురస్కారం, దీనికి ఉన్న బహుమానం నాకు అక్కడ దొరికితే ఇక్కడ నేను అర్థం అవ్వలేదు అనుకుంటాను. అందుకే ఏం చేయాలి, దేవుని పేరు శోధన అనుభవించాలి. కుటుంబంగా ఉంటే నేను శోధన అనుభవించాలి, కుమారుడిగా ఉంటే శోధన అనుభవం, కుమార్తెగా ఉంటే శోధన అనుభవించాలి, భార్యగా ఉంటే శోధన అనుభవం, భర్తగా ఉంటే శోధన. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, నాశనం కాదు. నాకేమో నాయన మొత్తం పని చెప్పుతున్నాడు. సంచయం అక్కడ కావాలంటే పని చేసుకో. నాన్నకి ముద్దెట్టేసుకొని ఇంకా ఈ నాన్న అక్కడ సంచయించుకుంటాను. నాతో కలిసి దేవుని కొరకు ఏం చేయాలి, శోధన అనుభవించుకోవాలి. దేవుని కొరకు సాక్రిఫైస్, త్యాగం. ఓ లార్డ్, ఒక బండే ఉంది, 5 సీట్లే ఉన్నాయి, 6 మనుషులు ఉన్నారు. కూకునేటోడు ఏం చేయకూడదు, పిచ్చి ఎట్టుకోకూడదు. ఇంకేనా ఇరికైన చోటు అడ్జస్ట్ అయిపోండి కాస్త. ఏముంది, పొట్ట కొద్దిగా లోపల పెట్టేసుకుని ఎముకలు అటు ఇటు సెట్ చేసుకుని కూర్చోకో, ఏం ప్రాబ్లం ఏం లేదు. అది ఏదైనా ఉంటుంది. అర్థం కాలేదు. కొందరికి డబుల్ మంచం ఇచ్చేసినా కూడా నిద్ర పడదు. కొన్ని సందర్భాల్లో ఏమై తీరాలి, సాక్రిఫైస్ ఇచ్చుకు తీరాలి, త్యాగం చేసుకు తీరాలి. ఒక మంచమే 3 మనుషులు అడ్జస్ట్ చేసేది పడుకో, ఏం పోయింది. రోజు కౌలు చేపేసుకొని 4 దిండిల మీద పడుకుంటున్నావుగా, ఈరోజు ఒక్కరోజు కాస్త ఉదికి పడుకో, ప్రాబ్లం ఏంటి, అక్కడ ఏమైనా దొరికింది. కొన్ని సార్లు సువార్తకి వెళ్ళేసి రోడ్డు అంతా నిలబడి ట్రైన్ లాగా కూకుని ఏం ప్రాబ్లం లేదు. ఆ తగ్గింపు, ఆ సహనం సహించడం వలన అక్కడ ఏదో 2 సార్లు వెళ్ళి 3వ సారి చచ్చిపోతాడు. నేను వెళ్ళను, ఏం దొరకదు. హలో హలో, అంతా కలిసి సాక్రిఫైస్ సర్వీస్, త్యాగం చేసేటట్టుగా ఉన్న కొన్ని పరిచర్యలు ఏం చేసి తీరాలి. పుట్టూరులో మీటింగ్ అయిన టైంలో మన సంఘంలోనే యువనస్తులు కొందరు ఎక్కడ పడుకున్నారు, వాళ్ళకి ఇంకెక్కడ చోటు దొరకలేదు కాబట్టి పెంటల్లోనే డరీ వేసారో డరీని కప్పుకొని పడుకున్నారు. పొద్దులేంటి వాళ్ళ మనస్తత్వం ఎరిగి తీరడానికి ఆయన ఎక్కడ పడుకున్నారు, ఎలా ఉన్నారు, సూపర్ కదా మీరు ఇంటికాడ పడుకుందా ఉన్నారు. నాకు అర్థమైంది, వీళ్ళకి ధన సంచయం దొరికి తీరుతుంది. అందుకే కొన్ని
పరిచర్య విషయంలో వచ్చినప్పుడు, కొన్ని పని విషయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? త్యాగ మనోభావంతో రిసీవ్ చేసుకోగలిగే మనస్తత్వం ఉండగలిగి తీరితే అక్కడ మనం సంతోషించాలి. పౌలు గారికి సువార్త చేసి తిరిగి వచ్చేటప్పుడు ఊర్లో కొట్టడానికి వచ్చాడు. విశ్వాసాలు మంచోడు కాబట్టి మంచి పేద బొట్టు తాగలేదు కానీ చిన్న మరి విశ్వాసకే కదా పాస్టర్కి ఎలా ఇరికించాలో తెలుసు. మీరు ఇరికించలేదు కాబట్టి మీకు వేదన కలగదు, ఇరికించినోడు వేదన కలుగుతుంది. అదో ఆ విశ్వాసం ఎంత మంచోడు కాబట్టి పాస్టర్ గారికి, మరి పాస్టర్ గారి సైజు బరువు వీడు చూడలేదు కానీ ఒక గంప తెచ్చాడు. గంప లోపల పాస్టర్ గారిని పాస్టర్ గారి ఆడికన్నా మించినాడు. నువ్వు నాకు గంప తెస్తే ఈ గంప లోపల నేను ఎలాగైనా ఒదిగిపోను. ఈ గంపలో ఒదిగేటప్పుడు పాస్టర్ గారికి ఎవరి మీద కోపం రాలే. ఆ పనికిరాని విశ్వాసి నాకు గంప తెచ్చే పేద రొమ్ము తేక అనలే. పాస్టర్ గారు నువ్వు గంప తెచ్చినా గిప్ప తెచ్చినా నేను ఇందులో ఒదిగిపోతా, నాకు ఉండాల్సిన అందరూ కలిసి కవిత ఎందుకు కుట్టుకొని కూర్చొంది దానికి తెలుసు. ఇలా కుట్టుకొని ఇచ్చుకోవడం వల్ల ఇట్స్ సర్వీస్. అది నేను చేసే త్యాగం. ఇంటికాడ అవును బట్టలు కుట్టడానికి ఎవరు తెచ్చుకొచ్చారు? ఊర్లో ఉన్న కుమారి అమ్మ బట్టలు మొత్తం తెచ్చిచ్చింది. అందులో ముక్కలు కట్ చేసి కాస్త ఉంచేసేసింది. వింత కలిగేటట్టుగా డ్రెస్ కుట్టించేసి ఆ చర్చిలో ఉన్న ఆ దేశంలో ఉన్న వేదలకు ఏం చేసింది? ఇచ్చింది. ఇది కొత్త మాడిఫికేషన్ ఏం కాదు, ఉన్న దాంట్లో నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇచ్చింది. ఆమె చనిపోయినప్పుడు బట్టలు పట్టుకొని వచ్చి చెప్పారు, అమ్మా ఎక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి, దీనికి ఉన్న బహుమానం నీకు ఎక్కడ అర్థం కాలేదు. ఎక్కడ సాక్ష్యం, ఆధారం, ఎవిడెన్స్, అక్కడ బహుమానం. మనకే బహుమానం లేదు. హల్లెలూయా. ఎక్కడ సంచయం కావాలంటే, పరలోకంలో సంచయం కావాలంటే కొన్ని త్యాగాలు చేసుకు తీరాలి. కొన్ని త్యాగాలు అనుభవించడానికి అందరికీ కూర్చోడానికి చేయలేదు. ఒక కుర్చీ ఉంది, దిగిపోకేందుకు నో ప్రాబ్లం, అక్కడ ఏదో దొరుకుతుంది. హల్లెలూయా. త్యాగముతో ఉన్న పరిచర్యలో ఏమిచ్చి తీరాలి? చేయూతనిచ్చి తీరి మరణించే గడువు వచ్చే మునుపుగా కొన్ని ఏదైనా సాక్ష్యాధారాలుగా రాబోయే రోజుల్లో సంపాదించుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరాలి. నన్ను కలిసి అలాగే తీరది నుంచి ఈ పని మీద దిగండి, ఈ ఇన్వెస్ట్మెంట్ లోకి దిగండి. దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఏం చేయండి? ప్రయత్నం చేసి తీరండి. నీకు స్తోమత కలిగిన దాన్ని ఏం చేసి తీరాలి? ఇప్పుడు చెప్పిన ఒక మాట, ఎయిర్ హోస్టెస్ గా పనిచేసిన ఒక ఆమె 60-70,000 శాలరీ. ఒక్క రోజు కూడా చర్చికి వచ్చి పని చేయడానికో, ఒక్క రోజు ఆనాలని తప్ప దేవునికి రావడానికి ఏం లేదు. కారణం ఏంటిది? వీటి మధ్య నలిగిపోతున్నది. అందుకే దేవుని దగ్గర ఎన్నో రోజులు కూర్చొని ఏడ్చి ప్రార్థన, దేవా చర్చి కోసం నేను ఏం చేయలేదు, పాస్టర్ గారి కోసం నేను ఏం చేయలేదు, నా తోటి సంఘ బిడ్డల కోసం ఏం చేయలేదు. ఒకరోజు అలా కూర్చున్న సందర్భంగా దేవుడు ఆమెకి చెప్పారు, ఈ రోజు ఆదివారం చర్చికి వెళ్ళి ఏం చెయ్యాలా? అక్కడ ఉన్న బాత్రూమ్లు మొత్తం ఏం చేయాలా? ఏమి ముసుగులు గట్ట వేసేసుకొని ఎవరికి తెలియకూడదు. కానీ పాస్టర్ గారు మంచి పాస్టర్ గారు కదా, సీసీటీవీలో చూసినప్పుడు ఈమెను ఎక్కడో చూసినట్టుకున్న పోలికలు మనకు కనబడుతున్నాయి. ఈమె కదా తెలియడానికి పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి అయ్యారు ప్రెసిడెంట్ అన్నారు. ఇంకేం చెప్పలేదు, పాస్టర్ గారికి మ్యాటర్ అర్థమైపోయింది. పాస్టర్ గారు వెంటనే ఆయన ఈ సాక్ష్యాన్ని నేను సాక్ష్యాధారంగా వెళ్ళిన ప్రాంతాలన్నింటిలో చెప్పొచ్చా? నీ ఇష్టం చెప్పి అని నేను ఎక్కడెక్కడ రావడానికి ఎంత ట్యూనింగ్ పొందుకు తీరానో నాకు తెలుసు. అది కూడా కలిపి చెప్పండి. ఏమి వైజాగ్లో జరిగిన ఒక సంఘటన, ఒక విశ్వాసి పాస్టర్ గారి ఇంటికి వెళ్ళారు. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? అమ్మ ఇలా బాత్రూమ్ కాస్త కడగన్నారు. ఆ రోజు విశ్వాసి కనపడింది, తర్వాత మరి శక్తిలో కనపడలేదు. ఏం చెప్పారు? బాత్రూమ్ ఆ అమ్మ కొన్ని ఏం చేసింది? బాత్రూమ్ అంతా కడిగింది, వెళ్ళిపోయింది. మరి తిరిగి మర్చిపోయింది. ఏం మర్చిపోయింది? అక్కడ జీరో డిపాజిట్, అక్కడ డిపాజిట్ 0. హలో, ఉన్నారా కలిసి? అందుకే చనిపోయే సందర్భంలో వెళ్ళండి, మీ సమయం ఖర్చు పెట్టండి. వారు జీవించినప్పుడు చేయలేకపోతే చచ్చేటప్పుడు బాయ్ చెప్పడానికి ఇల్లు, లేకపోతే కేసీ చేయలేదు అనుకో. కేసీ అంటే తర్వాత మీరు తెలుసుకోండి. ఊర్లో కొంత సత్తనారుగా ఒక్క చావు. హలో, పోయిన రోజు విక్రమపురం
మీటింగ్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నీకు చూపించాను అనుకుంటా కదా. ఆయనకి నేను ఒకటి చూపించాను. గరుడు వెళ్ళి అంచనంలో ఒక కుర్రోడు అకస్మాత్తుగా చచ్చిపోయాడు. ఎవడో ఏంటో ఏం తెలియదు. గత 3 నెలల నుంచి ఎక్కడ ఉంది. పోస్ట్ మార్టం వార్డులో ఇప్పుడు కూడా శవంగా పడి ఉంది. మొత్తం ఊరల్లా ఏం చేశారు, రాసించారు. నేను అక్కడ కూర్చొని ఒక్క నిమిషం దేవా ఈడు ఏదైనా అడ్డదిడ్డమైన చేశాడా, ఇందుకే నాకు గుర్తింపు లేకుండా తెచ్చాడేమో. నాతో కలిసి హలో, మంచి మరణం దొరికి తీరాలంటే కొందరి మరణ పరిచర్యలో మనం పాదభాగస్థులై ఉండి తీరాలి. వారిని స్నానం చేసే పరిచర్యలు నువ్వు చేయలేదు అనుకో, కేసీఏ. దానికన్నా ముందు ఏం చేయాలా, నేను నీళ్ళు పోతా, నేను కడుగుతా, సబ్బు రాతా. నీకు కూడా అలాంటిది ఎవరో. ఓ లార్డ్, మా అమ్మ చనిపోయినప్పుడు మన సంఘంలో కొంతమంది బిడ్డలు దాని పట్ల ప్రయాసపడి దేవునికి స్వత కృతజ్ఞతలు. నేను చేస్తానన్న ఆసక్తితో వెళ్ళాను, కానీ నన్ను తప్పించేసి వాళ్ళు చేసేస్తాను. చేసి దాన్ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. నాకు రావాల్సింది కూడా వీళ్ళు ఏం చేస్తున్నాడు. ఇది చేసేటప్పుడు అందులో గొప్ప మార్పు వస్తున్నారు కదా నేను ఆశపడ్డా. నేను చెప్పి రావడానికి దొరికిన అవకాశం ఏం చేయాలి, సద్వినియోగపరచండి. ఎక్కడ పరిచయం చేయడానికి ఒక ఛాన్స్ దొరికితే వదలద్దు, ఎవరికి ఇవ్వద్దు, చేసి. నాలుగోదిగా బైబిల్ చెప్తున్నమాట, ఇలా ఎవరిని వెంబడించాలి. ఏసైని వెంబడించడం అంత ఈజీ ఏం కాదు, కష్టమే. అందుకే ఏసై చెప్పిన లోకా 9:23 వచనం ప్రకారంగా ఎవరైనా నా శిష్యుడై తీరాలంటే తను తాను విసర్జించి ఏం చేయాలి, తన సిలువను మోసి ఎవరిని వెంబడించి తీరాలి. దట్ మీన్స్ ఏసైని వెంబడించడానికి ప్రారంభిస్తే నిన్ను నువ్వే ఏం చేయాలి, బాయ్ చెప్పాలి. నిన్ను నువ్వే అంటే నిన్ను నీవు అంటే నిన్ను నీవు అంటే నీకు ఒక ఇష్టం అంటూ ఒకటి ఉంది కదా, దానికి బాయ్ చెప్పియాలి. నాకు గ్రీన్ వేయడం చాలా ఇష్టం, దానికి బాయ్ చెప్పి ఏసై కోసం గ్రీన్ వదిలేస్తాను. కొందరు అలాగే లేదు, మొత్తం గ్రీనే. ఇక నెత్తి మీద కూడా గ్రీన్ వేసేది, మొహం కూడా గ్రీన్ వేసేది. తేడా తిరిగిపోవాలి. హలో, లేరు అనుకుంటా. హలో, సొంత ఇష్టాలు బోల్డ్. నాకు సిబి అంటే గొప్ప ఇష్టం. సిబి అంటే చికెన్ బిర్యానీ. సిబి అంటే వీడి నోటి నుంచి నోటు జారిపోతాయి, సతమతమైపోతాడు దేనికోసం. ఎవరి కోసం? నేను ఏసై కోసం చికెన్ బిర్యానీ వదిలేశాను, నేను ఏసై కోసం ఇది వదిలేశాను, నేను ఏసై కోసం ఇది అది నీ సిలువే కదా. చికెన్ బిర్యానీ అవతల తినటం నువ్వు నుంచి కాదు, అది నీ సిలువే. లేరు అనుకుంటున్నాడు కదా, తినేస్తుంటే స్తోత్రం. నీ తాగేటప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు కొంత సతమతం అయ్యేది నేను చూస్తున్నాను. నిమ్మకాయ నీళ్ళు తాగేసి అవతల అది తలుచుకుంటారు. అలా తినాలనిపించేస్తే స్తోత్రం దేవా, నేను తట్టుకోలేకపోతే నేను తినేయండి అంతే తప్ప దీనికి డూప్లిఫై చేయకండి. ప్రాబ్లం ఏంట్లేదు, ఆకలేసి తినేసి తప్పు అయిపోయిందని ఏం లేదు. దాంట్లో నుంచి ఓవర్కమ్ అవ్వలేకపోతే దాంట్లో ఏమైపో అదేగా చెప్పలేదు. అందుకే మన సొంత ఇష్టం అని కొన్ని ఉన్నాయి కదా, వాటికి ఏం చెప్పాలి, బాయ్ చెప్పి ఆ ఇష్టం అన్న కష్టాన్ని ఎందుకమ్మా పట్టీలు వదిలేసావు, ఎందుకమ్మా గాజులు వదిలేసావు, ఎందుకమ్మా ముప్పొడత వదిలేసావు, ఎందుకమ్మా బొట్టలు వదిలేసావు. లేదయ్యా, ఇది నా ఇష్టం ఉండేది, ఇప్పుడు అది సిలువ చేసేసుకున్నా. మొత్తం ఆ ఇష్టం నా కష్టం అయితే తీరింది. అది ఆ ఎవరిలాగా కనకట్టల బొమ్మలాగా నా దగ్గర నా ఇష్టమా బాయ్ మోసుకున్నా వద్దు. ఇది అలాగే లేదు. ఆ కనకట్టలను చూసిన తర్వాత కనకట్టల మనసు లోపల ఉంటది. ఆదివారం మాత్రం సూపరే, పెళ్లి గిల్లి మంచి మంచి ప్రోగ్రాంలు వచ్చినప్పుడు కనకట్టల మా ఇంటికి అమ్మ వచ్చాను నేను వేసుకోవా కలిసి చెప్పలేదు. నీ ఇష్టం అంటూ ఉన్న దానిని ఏం చేసి తీరగలిగి తీరాలి. బరువుగా కాదు, బాధ్యతగా ఏం చేయాలి, మోసుకొని తెచ్చించేది నీ కంఫర్ట్
ఏంటిది? కొందరు ఉన్నారు 4 తింటుంటేనే పనులు నిద్ర వస్తుందట. ఇటో కాలు అటో కాలు, ఇటొకటే అటొకటి. ఇది లేకపోతే ఏం రాదు. ఓ లార్డ్, యాకోబులాగా ఎక్కడ పంపించేయాలా? లూజ్ కాడ పంపించాలి, టైట్ అయిపోవాలి. పచ్చడి లేకపోతే నేను తినలేను. లేని పచ్చడి నాయన ఎక్కడి నుంచి తెచ్చుకుని రావాలా? కౌంటర్ షాప్ ఎలా కొట్టుకుని తెచ్చుకొని వస్తేనే ఇది తింటాను. కంఫర్ట్, సుఖం. హలో, అన్నారా నాతో కలిసి? యేసయ్యను వెంబడించాలంటే కొన్ని సుఖాలకు ఏం చేయాలి? దానికి ఇక్కడ మోసే ఏసీ అన్న పిచ్చి ఇక్కడ మోస్తాను. ఏసీ లేకపోయినప్పుడు నేనేం మొత్తాను, ఏం చేస్తాను, ప్రాబ్లం ఏంటి లేదు. అది నాకు సిలువగా మారి తీరాలి. కొన్ని గర్వం అన్నది ఉంది కదా, పెళ్లికి వెళ్తే కాలు మీద కాలు వేసుకుని కూకునే గర్వం యాటిట్యూడ్ ఉంది కదా, దాన్ని ఇక్కడ మోసే. తర్వాత నీకన్నా పెద్దరికం చిన్నరికం ఉన్న వాళ్ళకి అందరికి ఇచ్చి మోసి చెప్పు, ఓరే 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 గర్వమా, నేను మోస్తాను రా, నేను మోస్తే తప్ప నేను యేసయ్యను ఏం చేయలే. మరి మీరే ఎత్తకండి, ఎన్ని సిలువలు ఎత్తుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని చేయగలరు నాకు తెలియదు. కొన్ని మోస్తానని నాకు తెలుసు, కానీ మోసేటప్పుడు నీకు బరువు అనిపించట్లే. అలాగైతే రోజుకి ఇది డిపాజిట్ పెరుగుతుంది తప్ప తగ్గేది లేదు. సిలువ పైన సిలువ యేసయ్య ఒకటే మోసినందుకు సతమతమే. మనం మోసేది ఎంత మోస్తున్నాము. పాట రాశాడు, భలే రాశాడు, ఎంత భారమైనను నీకై మోస్తాను, కష్టతరమైనను నీ పని చేశాను, వెంబడించేది ఎవరిని? యేసయ్యను. అందుకే పాట రాసిన భలే, నో టర్నింగ్ బ్యాక్. మరి వెనదిరిగేది లేదు, సాగేది ముందుకే, ముందుకు ముందుకు సాగుతా, వెనక్కి పక్కకి లేదు. సంతానే ఏం చేయండి. ఏమన్నా బొట్టు తీసేసావు? తీలేదయ్యా, మోస్తున్నాను. నీకు తీసినట్టు అనిపిస్తుందా? నేను మోస్తున్నాను. తీసింది కాదు, ఎవరిని వెంబడించడానికి? యేసయ్యని వెంబడించడానికి. పురుషులందరూ ఆనందం, ఇంతసేపు ఆడవాళ్ళ మోసం మొత్తం చెప్పారు, పురుషుల విషయం కూడా వస్తాను. మీసాలు తీసేయండి. తీసారు మీసాలు, ఏదో మీసంలో ఏదో ఉన్నట్టు. రోషం తప్ప ఇంకేట్లేదు. బైబిల్ చెప్తున్న మాట, కుష్టం పోతే ఉన్న బొచ్చులు మొత్తం తీయ. అర్థం కాదు. ఉన్న బొచ్చులు అన్నాను, బొచ్చులు అంటే జుట్లు ఎక్కడ? మొత్తం శరీరం తీసేయాలి. మొత్తం తీయకపోయినా నీ శరీరానికి కరెంట్ తెప్పించే సామాన్ తీసి ఏం తీసేయకూడదు కాదు. పాత ఫోటోలన్నీ మీరు చూడండి, కావాలంటే పొడిచిపెట్టిన మళ్ళీ సవాలు దూచేయండి, ఏం ప్రాబ్లం లేదు, ఒప్పుకుంటాను. ఏం వదిలేవాడిని కాదు, మేసం చేద్దాలు అసలు వదిలేవాడిని కాదు, ఏదో మా తాత ప్రాపర్టీ లాగా. ఎంతమంది పాస్టర్లు నాకేం చేశారు తెలుసా? తీయమని చెప్పి నేను ఆడికి చెప్తా చూపించాడు. అది వదులుతారా అన్ని మనసులో పెట్టుకున్నాను. తీసినప్పుడు ఒక్కొక్కరు వచ్చాడు, ఏందో తడపోయింది, నేను నా కుష్టం పోయింది. అదో ఒకరోజు నేను కదా కూర్చొని చదివేసరికి దేవుని యొక్క వాక్య లేఖన లేఖనం చదువుకొచ్చినాడు. దేవుని యొక్క ఆత్మ ఎక్కడికి వచ్చి అయ్యింది, జుట్టు కత్తిరించే విషయం, గుండు గీయించే విషయం, మీసాలు గురించే విషయం దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చిన ఒక శబ్దం చెవిటికి వినబడుతుంది. ఒరే, ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్పేస్తున్నావు కదా, ఈ చెప్పిన వాగ్దానం నెరవేర్చగలుగుతావా? మరి కంటిన్యూ అవ్వలేకపోయింది బైబిల్. నెక్స్ట్ పక్కన చదవలేకపోతున్నాను. కారణం ఏంటి? ఇది నెరవేర్చలేకపోతే అది చదివి ఏం ప్రయోజనం? నా రోజు ఒక డొమ్మడికి చేసుకున్నాను. ఏంటిది? ఎడం మీసం తీసేస్తాను ఎవరి కోసం. అది ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది. అవసరం గడ్డాలో మీసాలు వేసి ఇలా చేసేటప్పుడు నేను అంటాను, నువ్వు ఎక్కడ ఉన్నావు? నా ఎక్కడ ఉందరా? హలో, నాకు ఇష్టం, నా సౌకర్యం, నాకు నచ్చింది, నాకు మేలు అనిపించిన దానిని మొత్తం యేసయ్యను వెంబడించుకుని అమ్మా, మీకు బలవంతంగా నేను చెప్పట్లేదు, పొడిచేని చెప్పట్లేదు, ఇష్టం ఉంటే అలా వెంబడించండి. దేవుడు ఆత్మ మీతో మాట్లాడలే. మళ్ళీ దేవుడు ఆత్మ మాట్లాడకుండా నా బలవంతం మీద తీసేసి మళ్ళీ నన్ను తిట్టి వేసుకొని, అయ్యగారు చెప్పినందుకే నేను తీసినాను, అయ్యగారు చెప్పినందుకే నేను వేసుకుంటున్నాను అని చెప్పి నా మీద
చెబుతావు 5 ఏళ్ళ గడియ నాకు నీతో ఏ సంబంధం లేదు. నీకు అందుకే చేసే చెప్పిన మాట నన్ను వెంబడించి తీరాలంటే తన సిలువ ఆయన ఏం చేసుకు తీరాలి. ప్రత్యేకత ప్రతిరోజు ఎప్పటి వరకు మొయ్యాలి? చచ్చిపోయిన 5 నిమిషాల వరకు మొయ్యాలి. ఎలా చచ్చిపోయిన 5 నిమిషాలు కూడా మేసాల గుర్తులు 5 గంటల వరకు కూడా ఎన్ని యాక్టివిటీలోనే ఉంటది. అప్పుడు కూడా అది ఏం చేయాలి? ఓ లార్డ్ అలా వెంబడించి తీరాలని యేసయ్య కోరి తీరేది. అందుకే అలా ప్రతిరోజు ఏం చేయాలి? యేసయ్యని వెంబడించే పాత చర్యలు సిలువ ఈ మోసిన సిలువను తెచ్చకూడదు. దించేస్తే ప్రాబ్లం ఏంటిది? మళ్ళీ మీ మీదకి కనకటలమ్మ వచ్చి చూస్తుంది. అంతే కదా? తొలి వదిలేసిన సిగరెట్ మళ్ళీ సిగరెట్ బట్టి ఇక్కడికి వెళ్ళేటప్పుడు పై ఐగారిని విడిచిపెట్టేసరికి ఆ చర్చికి వెళ్దాం మానేసరికి సిగరెట్ బట్టి దగ్గర కనకటలమ్మ రెడీగా ఉంటుంది. రాయరా నాయనా, ఓ లాగరా, ఓ పప్పు అటు చూస్తాడు. కనకటమ్మ లోపలే. కనకటలమ్మ అంటే ఇంకెవరు కాదు, దెయ్యం గురించి నేను చెప్పేది. హలో, దీనిని ఏం చేయకూడదు, కింద పెట్టలేకపోకూడదు. పొద్దున గారు చెప్పారు కదా, శారీరక క్రియలు అనగా ఏమో 17 ఉన్నాయి. ఈ 17 కనకటలమ్మలాగా మన ఊరు చుట్టూ, మన ఇంటి చుట్టూ, గమని చుట్టూ పరపరపరపరా తిరుగుతున్నాయి. వాటి మీద అధికారం స్థాపించి తీరాలంటే మొయ్యాల్సిన దానిని మోసేసి వెంబడించాల్సిన యేసయ్యను వెంబడించి తీరాలి. అందుకే యోహాను సువార్త 14:15 నీ వెంబడించే చర్యలు ఎవరి మాట అనుసరించి వెంబడించి తీరాలి? దేవుని యొక్క మాట అనుసరించి. అందుకే యోహాను 14:15 ఎవరైనా నన్ను ప్రేమించి తీరితే నేను చెప్పిన ఆజ్ఞలను ఏం చేయాలి? హ్యాండలింగ్ ద క్రాస్. దేన్ని పట్టుకొని? సిలువను మోసుకొని తను తెచ్చించుకొని అన్నిటిని వదిలించుకొని ఏం చేయాలి? ఎవరిని ప్రేమించి? అందరి ప్రేమ మారిపోవాలి. ప్రేమించాను ఓ అన్నమా దాన్ని పట్టుకొని వేసి అందుకే ఎవరో పాట రాసిన భలే రాశారుగా, ఆ పశువు సత్తే కనీసం దాని అందం డోలకు వాయించడానికి కానీ పైకి వస్తాయి. మనిషి సత్తే హల్లెలూయా. 3 రోజులకు మొత్తం పొడి తినాల్సిన సామగ్రి మొత్తం ఎదుక్కొని వచ్చి మరి తింటారు. అర్థం కాదు. క్షేమం వస్తాయి, జలకలు వస్తాయి, నల్లు వస్తాయి, గిల్లు వస్తాయి, అన్నీ వస్తాయి. దేని తినడానికి? ఈ పుష్టపుష్టమైన 90 కిలోలు ఉన్నాడా ఈ సమానం తినడానికి కదా ఉన్నారు. యేసయ్యని వెంట ప్రేమించేవనా వారు ఎవరు తన సేవను మోసుకొని తన ఆజ్ఞను అనుసరించి నీకు నచ్చినట్టుగా ఆయన వెంబడించలేదు. ఆయన ప్రేమిస్తే ఆయన నడిచిన స్టెప్ లో ఏం చేసి తీరాలి. అందుకే యాకోబు పత్రిక 1:22 చెప్తున్నమాట, కేవలం వాక్యం వినేవారిగా కాకుండా వాక్యం అనుసరించే వారిగా మారండి. చాలా మంది వినేవాళ్ళే, ఏం చేసేది లేదు. అనుసరించేది మా ఇంట వంట లేదంటారు. అనుసరించలేకపోతే దేవుడు నీ చేత ఏం చేస్తాడు? చిక్కి మరి దేవుడు నీకు అనుసరింపజేసి తీరుతాడు. హలో, దేవుడిని ప్రేమించిన వారు ఆయన సంకల్పం అనుసరించి, ఆయన చిత్తవృత్తి అనుసరించి ఆయన ఏం చేసి తీరాలి? వెంబడించుకు తీరాలి. అందుకే మత్తయి సువార్త 22 చెప్తున్న మాట, దేవుడిని ప్రేమించేవారు హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా, పూర్తి మనసుతో ఎవరిని ప్రేమించి తీరాలి? హౌ డు యు లవ్ గాడ్? దేవుని ఎలా ప్రేమించేది? పూర్ణ మనసు, పూర్ణ హృదయము. మన లేదు 50-50. హృదయం ఇంటికాడ అలా కోతి ఇంకెవడిది? కోతి మొసల స్టోరీ లాగా కోతికి మొసలు తిని అన్న ఆతృతతో ఎక్కించుకొని తీసుకెళ్ళింది. వెళ్ళినట్టు ఇప్పుడు ఫ్రెండ్ కదా చెప్పేశారు ఏమని, ఒరే నిన్ను తినడానికి. అప్పుడు కోతి మ్యాటర్ చెప్పింది. ఏంటి చెప్పింది? ఒరే నన్ను తినే దాంట్లో అన్నిటికన్నా టేస్ట్ అయింది గుండెకాయరా. ఈ గుండెకాయ ఎక్కడ కొంచెం ఇచ్చాను. కొంతమంది విశ్వాసాలు ఎక్కడికే దేవుని ప్రేమించేస్తున్నారు, కానీ గుండె ఎక్కడో ఉంది. మరి చెట్టు మీద ఉందో ఎక్కడ ఉందో నాకు తెలియదు. హలో, దేవుడిని ప్రేమించేవారు ఎలా ప్రేమించి తీరాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ లవ్ గాడ్. అదిగా కదా కొంత డైలీ నేను ప్రేమిస్తున్నాను, ప్రాణం ఇచ్చేంత వరకు. హలో, ప్రాణం ఇచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఓ రన్నింగ్ రేసులో ఈయన హుసేన్ బోల్ట్ అంటే రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చినాడు. పరిగెట్టే పొరుగు చూడాల. సువార్తకి వెళ్ళారు, విశ్వాసాలు అందరినీ సిరపాలు చేస్తుంటే ఒకటి మాత్రం బాత్రూమ్ లోపలికి వెళ్ళి దాగుని కూర్చున్నాడు. మిగతా వాళ్ళందరూ
ఫుల్ దెబ్బలు కాస్తున్నాడు, రక్తాలు గాయపోతున్నాయి. ఈ టైం చూసి ఇంకొకటి వచ్చే తలుపుని ఒక్క తోప తనేసి అందులో తిరిగి ఈయన బయటికి రప్పించాడు. వీడికి మళ్ళీ దెబ్బలు తగిలి. హలో, నేను చెప్పొచ్చే మాట, దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమించి తీరాలి? ఈరోజు ఏసై నీకు వచ్చి అడగాలి, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చెప్పగలిగి పేదలు అయితే జవాబే చెప్పలేకపోయాడు. మరి నీ పరిస్థితి ఏంటి? పగటి అర్థం చేసుకుని దేవునికి ప్రేమిస్తే మొత్తంగా ఏం చేయగలిగి తీరాలి? ప్రేమించగలిగి తీరాలి. అలా ప్రేమించగలిగిన వాడు పొరుగు వారిని ఏం చేసుకోగలిగేది? ఎందుకు మనం పొరుగు వాడిని ప్రేమించలేకపోతున్నాం? ఏసై ప్రేమించేది 75-25-25. ప్రేమ ఉంది, ప్రేమ లేదా? ప్రేమ ఉండబట్టే కదా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఉంది కానీ 50-50. అప్పుడప్పుడు ప్రేమ ఎక్కువ, అప్పుడప్పుడు ప్రేమ. నో, ప్రేమిస్తే మొత్తంగా యేసయ్యని చేసి తీరాలి, ప్రేమించుకోగలిగి తీరాలి. అలా ప్రేమించగలిగిన వాడు జీవించేది ఎలాగ తెలుసా? 2 Corinthians 5:7 ప్రకారంగా ఆయన జీవించేది వెలుతూపుల వలన కాదు కానీ ఓ లోర్డ్ విశ్వాసము ద్వారా. ఎందుకు కారణం ఏంటి? ఈ ప్రేమ మొత్తం ఎవరి కొరకు? యేసయ్య కొరకు. ఈ ప్రేమ మొత్తం పొరుగు వారి కొరకు. ఇంకా ఈ దేనిని చూడలేడు, వెలుతూపుతో దేనిని చూడలేదు. అర్థం కాలేదు. అందరూ అన్ని ఉన్న అప్పు పప్పు మొత్తం వెలుసూపులతోనే కట్టేసి బంధించేస్తున్నారు. తర్వాత విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఏ విశ్వాసం అమ్మా? వెలుసూపుతో బంధించేసి ఉన్నాం. తిరగొట్ట కాడి ఎవరు? దేవుని యొక్క అడుగుజాడలో నడిచిన వారు విశ్వాసముతో. అబ్రహాం గురించి బైబిల్ చూసిన మాట, ఆయన గుడారాల్లో నివసించేటప్పుడు ఏం చూశాడు? దేవుడి హస్తకృతము ద్వారా నిర్మింపబడిన నగరాన్ని చేసి చూసి ఈ విశ్వాసం ఆయన ఏం చేస్తున్నాడు? ఆశ్రయించిన గుడారాల్లో ఉన్న ప్రాబ్లం ఏటి లేదు. హల్లెలూయా. అందుకే కదా ఎబ్రీ పత్రిక 12:2 మాట ఏంటిది? నా విశ్వాసముతో ఉన్న కళ్ళుతో ఎవరిని చేరు చూడండి. విశ్వాసానికి నాయకుడు, విశ్వాసానికి అధికారి, విశ్వాసానికి వారసుడు, విశ్వాసానికి కర్త, విశ్వాసానికి కెప్టెన్. ఎవరిని చేరి చూడాలి? ఎందుకు ఆయన చేరి చూడాలా? కారణం ఏంటంటే కొన్నిసార్లు యేసయ్య పేతురుకి చెప్పినట్లే, నడిచి రావా నాయన రా రమ్మో. ఇటు వచ్చేసాడు. సగం వచ్చిన తర్వాత ఏం చూసుకున్నాడు? వెనక కేకేసిన కొన్ని 11 మంది ఉన్నారు కదా. అర్థం కాలేదు. అంతే కదా, వెనకాల ఎలా కేకేసాడు? వచ్చారా వచ్చే చచ్చిపోతారా చచ్చిపోతా. ఈ కేక ఎక్కడి నుంచి వినబడుతుంది? నాకు 3 దిశల నుంచి గాలి పడుతుంది. ఈ గాలిని చూసేసరికి వీడు సూపు ఎక్కడి నుంచి పోయింది? ఏ సైడ్ ఎక్కడి నుంచి? ఏమైపోయాడు? మునిగిపోతే ఏమని ఏర్పడలేదు కదా. అర్థం కాలేదు అనుకున్నా. వెలుచూపులో జీవించలేని వాడు విశ్వాసంలో జీవించి తీరితే సొంత శక్తి ఉపయోగించుకొని ఏం చేయడానికి ప్రయత్నం చేయడు. కొందరు ఫ్యామిలీ లైఫ్ ని నడిపించుకుని సొంత శక్తితో ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఏమీ కావట్లే. నీ బుద్ధి శక్తి ఏం కామ్ నై కరేగా. దేని ద్వారా చూడాలా? ఎందుకు అబ్రహాం దేవుడు సంతానం ఇవ్వలేదు? ఒరే విశ్వాసంతో సంతానం చూడు. దేవుడు అని చెప్పిన మాట, ఆకాశంలో నక్షత్రాలు చూడు. దాని అర్థం దేవుని కూడా ఈ పేరు కూడా పెట్టలేడు. అర్థం కాలేదు. నీకెందుకు దేవుడు చెప్పట్లేదు? లేదు, మనం వెలుచూపుతో అన్ని సెట్టింగ్ చేసేసి ఉంచాం కదా. అందుకే మనకి ఏమి యాక్టివేషన్ లేదు. విశ్వాసంతో ఏమి మనకి కనబడలేదు. ఎక్కడున్న చర్చి విశ్వాసంతో కట్టబడి తీరింది. ఎక్కడున్న సంఘ బిడ్డలు విశ్వాసంతో వచ్చి తీరినది. ఎక్కడున్న ఆత్మీయులు అందరూ కూడా విశ్వాసం కొరకు పోరాడి. మీరంటారు అదేలాగా మీకోసం ఎన్ని రోజులు రాత్రి పగలు కూర్చొని ప్రార్థన చేశాను మనకు తెలుసు, నాకు తెలుసు. ప్రత్యక్ష పరోక్ష సాక్షి నేను. ఎవరెవరి గురించి ఎన్నెన్ని గంటలు ఎన్నెన్ని రోజులు చేశాను నా తర్వాత దేవుడి తర్వాత నేను తెలుసు. మా అమ్మ అయితే చేసిన ప్రార్థన ఇప్పుడు కూడా నాకు గుర్తున్నది. దేవా ఫలానా సహోదరుడు రావట్లేదు, ఆయనకు బదులుగా నేను రాత్రి పెట్టుకున్నా, ఆయన వచ్చి అక్కడే కూర్చోవాలని జరిగింది. ఆమె రాయి పెట్టింది. ఈ రాయ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మనిషి అయిపోయాడు. విశ్వాసము ద్వారా నడవండి. విశ్వాసం ద్వారా కొండలను జయించండి. విశ్వాసము ద్వారా అగ్నిని ఆర్చుకొని వెళ్తీరండి. విశ్వాసం ద్వారా పద్మోస దాటి తీరండి. విశ్వాసం ద్వారా దేవుని కొరకు జీవించండి. విశ్వాసమే దేవుని బిడ్డకి ఆధారం. ఈ పగటి ఈ ఉపవాస కూడికలు కొన్ని విశ్వాసముతో స్థాపించండి. విశ్వాసంతో జరిగి తీరుగాక. కొన్ని విశ్వాసము ద్వారా మీకు
పలికిన మాటలు నేను ముగించాలని కోరుచున్నా. ఫాలోయింగ్ గాడ్, దేవునికి వెంబడించడం వ్యర్థం కాదు. నీ విశ్వాసం పెరిగి తీరుతుంది. నీ విశ్వాసం అద్భుతాలు చేసి తీరుతుంది. నీ విశ్వాసం గొప్పగా చేసి ఉడంబడిక చేయండి. ఐ యామ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్. అన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించడానికి రెడీ అయి ఉన్నాను. విశ్వాసములో రెడీ. దేవా కొన్నింటి చూపించు, ఆకాశంలో సూచనగా చూపించు, కొన్నింటి నేల మీద సూచనగా చూపించు. చూపులో నేను ఇంకా బతకను. దాని వరకు మనం తయారైతే దేవుడి వాక్యాలు దేవుడు దీవించును గాక. సమర్పించుకున్న దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ ఉపవాస ప్రార్థన కూడిక 2వ దినం, లేదా 4వ సెక్షన్ ఉన్నాం. దేవా నీ సన్నిధిలో మేము గోజాడి ప్రార్థన చేసిన సకల విషయంలో దేవ ఈ పగటి వేళ విశ్వాసము ద్వారా మేము చూచి తీరుతున్నాం. కొందరి కొరకు ప్రార్థన చేశాం. ఈ పగటి వేళ దేవా ఈ రాత్రి వేళ కొందరి కోసం మేము ప్రార్థన చేశాం. విశ్వాసం ద్వారా వారు అడుగుంచి సాక్ష్యం చెప్పేది మేము చూస్తున్నామయ్యా. విశ్వాసం ద్వారా వారి జీవిత స్థితిగతి మారేది మేము చూస్తున్నామయ్యా. విశ్వాసం ద్వారా కొన్ని అద్భుతాలు జరిగేది మాకు కనిపిస్తున్నాయి అయ్యా. విశ్వాసం ద్వారా సంభవం అసాధ్యమైనదన్నీ మారి అసాధ్యమై తీరుతున్నదయ్యా. ఈ ఉపవాస ప్రార్థన కోడిక వ్యర్థము కాదయ్యా. విశ్వాసంలో కొన్ని యాక్టివేషన్లు జరిగి తీరును కాక. ఇప్పటి వరకు జరగలేనిది, ఇప్పటి వరకు జరగదు అని చెప్పిన వాదించిన శక్తి, ఇప్పటి వరకు ఎదిరించుతూ ఉన్న ఆ మత్సరబోధమైన శక్తిని యేసు నామములో ఎరగొట్టి తీరుతున్నా. ఈ జనం స్వతంత్రులై తీరును గాక. ఈ జనం విడుదలకు వారసులై తీరును గాక. ఈ జనం దేవుని యొక్క అనుకూల చెందేటట్టుగా విశ్వాసములో నడిచిన జనాంగంగా మారి తీరును గాక. యథార్థంగా దేవుని ప్రేమించే వారిగా వారికి ఉన్న విలువైన దానిని సిలువ వేసేసుకొని వెంబడిస్తున్నారయ్యా. వారికి సహాయం దయచేయండి దేవా. దేవుని కృపగా సహాయం దయచేసి నడిపించమనుకుంటున్నాను. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. ఇంతసేపు ప్రార్థన చేయడానికి కృప దయచేసినందుకు స్తోత్రం. రాపటి ఆరాధనని దీవించినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాని రెండూరు అక్కడ వరకు తొడగిందును గాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. రేపు ఆరాధన ఉన్నది. అందరూ కూడా అందులో హాజరవ్వాలని కోరుతున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక.